Yes, good afternoon, officers. Time for the CSAT program. మనకు ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది, సో అందుకే CSATకి రెడీ అయితే చాలా మంచిది. సో మనం చూసుకోవాల్సిన మేజర్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ CSAT వేర్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్ ఈస్ ద టాపిక్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్. సో నంబర్ థియరీ, నంబర్ సిస్టమ్స్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. యూ విల్ గెట్ అట్లీస్ట్ అబౌట్ 5 to 6 క్వశ్చన్స్. కొన్ని ఒక్కసారి అయితే ఆల్మోస్ట్ 12 to 14 క్వశ్చన్స్ ఇచ్చారు ఓన్లీ నంబర్ సిస్టమ్ నుంచి. సో గట్టిగా మాట్లాడితే అరౌండ్ 20% ఆఫ్ ద పేపర్ మనకు తెలియకుండా నంబర్ సిస్టమ్స్లోంచి ఇండైరెక్ట్గా వస్తుంది. అందుకే ద ఫస్ట్ టాపిక్ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ యూ సో దట్ గ్యారంటీగా మనకు వచ్చే క్వశ్చన్ విల్ బీ ఫ్రమ్ నంబర్ సిస్టమ్స్. సో రోజుకి ఒక 5 to 6 or 10 క్వశ్చన్స్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని we will be solving those questions, and I'll tell you some short tricks about concepts and short tricks that you have to definitely learn, because it's almost the same thing which gets repeated every time, but కొన్ని నంబర్స్ సిచ్యువేషన్స్ చేంజ్ చేస్తారు, అంతకుమించి ఏం లేదు. సో దాన్ని మనం జాగ్రత్తగా ఒక పరిగణనలో పెట్టుకుంటే పని ఈజీ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ టాపిక్, నంబర్ సిస్టమ్స్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. All the questions which I am mentioning here are all questions which are asked in the previous years. So dan based questions e తీసుకున్నాను. So for example, look at this. Each digit of a 9-digit number, ఒక 9-digit number is 1. So ప్రతి digit ఆ నంబర్, ఆ పెద్ద నంబర్లో అన్ని 1లే ఉన్నాయి. It is multiplied by itself. దాంతో దాన్ని మల్టిప్లై చేశాడు. So what is the sum of the digits of the resulting number? Very simple question, standard question which is asked normally. So first దీన్ని అర్థం చేసుకోవాలంటే మామూలుగా ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 11 ఉంది. ద డిజిట్స్ ఇన్ దిస్ నంబర్ ఆర్ బోత్ 1 and 1. సో 11ని మళ్ళీ 11తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది 1 2 1. సో అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో మనకి ఇలా మనకి ఒక 9-digit నంబర్ 1 2 3 4 5 6 7 8 9. దీన్ని మళ్ళీ నేను 1 1 1 1 1 1 1తో మల్టిప్లై చేస్తే 1 2 3 4 5 6 7 8 9. ఇలా చేస్తే స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింపుల్. మనకు మొత్తము ఇట్లా 9 1s ఉన్నాయి, ఇక్కడ కూడా 9 1s ఉన్నప్పుడు ఏం లేదు, సింపుల్గా మనం నంబర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 దీన్ని మల్టిప్లై చేస్తే 5 6 7 8 వరకు వస్తుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ 8 7 6 5 4 3 2 1. So this is what your answer is going to be. That is the beauty of this sequence pattern. So దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే సేమ్ నంబర్ 1 1 1 ఇంటూ సంథింగ్ అని చేస్తే ఏం లేదు, ఇక్కడ మొత్తం మనకి 9 digits. So if you observe 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8. సో 17 digits ఉంటాయి. సో మధ్యలో నంబర్ విల్ బి 9. సో ఇక్కడ 8 ఇక్కడ 8. ఇదే సీక్వెన్స్. ఎప్పుడైనా సరే 1 1 1 బేస్ నంబర్స్ ఇస్తే సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ ఇట్లా చేసి ఆన్సర్ ఇచ్చేయచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇది వేసుకుని స్టాండర్డ్గా ఇదే మెకానిజం వాడుకోవాలి. సో ఇది తెలుసా లేదా అనేది CSAT టెస్ట్ చేస్తాడు అనమాట. సో కానీ వాడు అడిగింది ఏంటిది, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద రిజల్టింగ్ నంబర్. అంటే ఏం చేయాలి, is nothing but 1 plus 2 plus 3 plus 4 plus so on ఇక్కడ వరకు అన్ని నంబర్స్ యాడ్ చేస్తే మనకు ఫైనల్గా 81 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ 81, ఆప్షన్ సి. అలా చూడంగానే ఇది అబ్బాయి అని మనకు అర్థమైపోతుంది. ఫట్ మన ఆన్సర్ లెస్ దాన్ 2 minutes మనం సాల్వ్ చేసి పడేయచ్చు, అండ్ 2.5 marks మన చేతిలోకి వచ్చేస్తాయి. సో ఈ క్వశ్చన్లో సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ విచ్ అపియర్ బిట్వీన్ ద ఇంటిజర్స్ 10 to 100 అన్నాడు. సో దాన్ని మనం ఏం చేద్దామంటే రాసుకుందాం ఒకసారి, 10 నుంచి 100 వరకు. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ అంటున్నాం. సో దీంట్లో సీక్వెన్స్ విల్ ఓన్లీ బి రిపీటెడ్. ఆ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి, 10 11 12 13 14 15 16 17 18 19 మళ్ళీ 20 21 22 అట్లా రాసుకుంటే 29. అట్లనే 30 సీక్వెన్స్ 31 32 10 40 10 39 మళ్ళీ 40 అట్లా రాసుకుంటే లాస్ట్లో మనకి ఏమొస్తుంది, 90 సీక్వెన్స్ ఎండ్ అయి 99 వరకు వస్తుంది, తర్వాత 100 వస్తుంది. ఇది పర్టికులర్. అయితే దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ ఏమో యూనిట్ సీక్వెన్స్, ఇంకోటేమో 10 సీక్వెన్స్. 2 డిఫరెంట్.
సో ఫస్ట్ 10 సీక్వెన్స్ లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చూద్దాం. 10 సీక్వెన్స్ లో మనకి ప్రతి ఒక్క టెన్స్ ప్లేస్ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 టైమ్స్ రిపీట్ అవుతుంది. అట్లా 1 2 3 4 చూసుకుంటే మనకి 2 సీక్వెన్స్ కనపడుతుంది దీంట్లో. ఒకటేమో యూనిట్ సీక్వెన్స్ 0 to 9 0 to 9 0 to 9, ఇది ఒక సీక్వెన్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెన్స్ ప్లేస్ లో కూడా 1 + 1 + 1 + 1 + 1, ఇది ఒక 9 టైమ్స్. 2 is repeating 9 times, 3 is repeating 9 times, 9 times, అట్లా మనకి రిపీట్ అవుతూ పోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే టెన్స్ ప్లేస్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. టెన్స్ డిజిట్లో టెన్స్ ప్లేస్లో ఉన్నవి రిపీట్ ఎన్నిసార్లు అవుతున్నాయి మనం చూసుకుంటే ద సమ్ ఆఫ్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9, ఇవి చూసుకుంటే మనకి 45. అట్లా యూనిట్స్ ప్లేస్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఇట్ ఈస్ రిపీటింగ్ 10. టెన్స్ ప్లేస్లో ఇస్ రిపీటింగ్ 10 times. సో దిస్ మీన్స్ దిస్ ఇస్ 450. అట్లనే సేమ్ సీక్వెన్స్ యూనిట్స్ ప్లేస్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 so on till 90. సో ఇట్ విల్ రిపీట్ 45 × 9. సో మనం చూసుకుంటే దీంట్లో దిస్ ఇస్ నథింగ్ బట్ 45 405. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ మనకి ఇప్పటివరకు వచ్చిన సీక్వెన్స్లో మనకు 450 + 405 విచ్ ఇస్ 855 ప్లస్ ఫ్రమ్ 10 to 100 అన్నాడు కాబట్టి 100 is also included. సో ఇది కూడా యాడ్ చేయాలి. 100 అంటే దీంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత 1 + 0 + 0 విచ్ ఇస్ 1. ఈ 1 దీనికి యాడ్ చేస్తాం, మన ఆన్సర్ 856. సో ది ఆన్సర్ ఇస్ 856. అట్లా జస్ట్ ప్యాటర్న్ అబ్జర్వేషన్తో మనం లెస్ దాన్ 2 minutes లో 2.5 మార్క్స్ మన చేతిలోకి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన మన క్వశ్చన్, వెన్ అ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 7, ఒక నంబర్ ఉంది డివిజిబుల్ బై 7. సో నంబర్ ఇస్ డివిజిబుల్ బై 7, ఇట్ గివ్స్ 3 యాజ్ రిమైండర్. అంటే దీంతో డివైడ్ చేస్తే మనకి ఫైనల్గా ఎన్ని 7తో డివైడ్ చేస్తే మనకి ఏదో కోషంట్ వస్తుంది, ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ వాల్యూ 3. దట్ ఈస్ అ మేజర్ పాయింట్ ఇక్కడ. అంటే దీన్ని ఏం చేస్తానంటే మనం సింపుల్గా విల్ కీప్ ఇట్ లైక్ దిస్, ఈజీగా పెట్టుకోవడానికి దీనికి కే అనుకుంటాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే వాట్ ఎవర్ మే బి ద నంబర్, దట్ నంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 7k + 3 డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, విచ్ విల్ గివ్ యూ డివిడెండ్. అది కాన్సెప్ట్. సో n is equal to 7k + 3 ఫార్ములా ఉంది. అండ్ ఫైండ్ ద టోటల్ పాసిబుల్ నంబర్స్ ఆఫ్ సచ్ టైప్ లైక్ బిట్వీన్ 11 and 100. 11 and 100 చూసుకుంటే మనకి ఏం ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మినిమం 11, మ్యాక్సిమం 100. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే 7k + 3 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11. సో ఫస్ట్ k వాల్యూస్ కనుక్కుందాం. k 1 పెడితే మనకి 7 + 3 వస్తుంది విచ్ ఇస్ 10, విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ 11. సో k అనేది 1 = పనికిరాదు. సో నెక్స్ట్ k is equal to 2 స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 7 × 2 + 3 అంటే 14 + 3 17. సో ద ఫస్ట్ నంబర్ ఆఫ్ అవర్ సీక్వెన్స్ ఈస్ 17. 17 తర్వాత ప్రతి 17 కూడా ఇట్ విల్ గివ్ ద సేమ్ రిమైండర్ యాజ్ 3. సో మాక్సిమం నంబర్ ఎంత ఉంది 7k + 3 షుడ్ బి లెస్ దాన్ బిట్వీన్ అన్నాడు, అంటే 11 ఉండకూడదు 100 ఉండకూడదు. సో 14 ఈ 17 అనేది గ్రేటర్ దాన్ 11 ఉంది, అండ్ 7k + 3 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో నియరెస్ట్ 17 సీక్వెన్స్లో మనం చూసుకుంటే 17 7s 94 వస్తుంది, 17 7s 749 114 వస్తుంది. సో మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయి 17 7s? సో ఇట్లాంటి 17లు మన దగ్గర ఎన్ని ఉన్నాయో మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకు తెలిసిందే 7k + less than or equal to 100 అంటే మనకి ఏం చేసుకోవాలి దీన్ని. సో k వాల్యూ 14 అనుకోండి, 7 14s 98, 98 + 3 which is greater than 100 మనకు వద్దు. సో k వాల్యూ maximum is 13. సో అంటే 7 × 13 + 3 which is nothing but 94. So the maximum value it can go is 94. So the minimum value is 17 and the maximum value is 94. సో ఇలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ నంబర్స్ ఎన్ని ఉన్నాయి అని కనుక్కోవాలంటే సింపుల్గా మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సీక్వెన్స్. దాంట్లో మనకి ఏమొస్తుంది, బేసికల్గా ఏం చెప్తాడు, nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a + of n - 1 × d. ఇది మనకు తెలుసు. ఓకే, సో దీంట్లో ఎన్ని టర్మ్స్ కావాలి, మనకు n వాల్యూ కావాలి. మనకేమో nth టర్మ్ ఎంత ఉంది, ఆల్రెడీ 94 ఉంది.
ఫస్ట్ టర్మ్ ఈజ్ 17 అది తెలుసు. మనమేమో n వాల్యూ కనుక్కోవాలి. -1 కామన్ డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు సీక్వెన్స్ ఏంటిది మనకి? కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో దీంట్లో మనకు వచ్చే కామన్ డిఫరెన్స్ ఎంత? సో ఇప్పుడు మనకు ఇట్లా కావాలనుకుంటే, సో ప్రతి 7 నంబర్స్కి వీఆర్ గెటింగ్ ద సేమ్ థింగ్. సో డి వాల్యూ ఇస్ 7. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సో ఇంటూ 7 చేసుకోవాలి. సో దిస్ విల్ బికమ్ వాట్? బికాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7, కామన్ డివైజర్. సో 94 minus 17. 94 minus 17, 77. 77 divided by 7 is 11. E plus 1 will become plus 1. So the number of values from 17 to 94, where when I divide by 7, the remainder is 3, is total manaku vachevi 12 numbers. So answer is 12, option B. Itla patterns observe cheskuni arithmetic progression concept pettukunte less than 1 minute manaki 2.5 marks mana chetlo easy ga vachestayi. Next important theoretical based question idi, logical ga chuskundam. Consider the following statements in respect of two natural numbers p and q. Natural numbers ante entidi? Numbers which are greater than starting from 1 నుంచి infinity వరకు. So he is saying that p comma q belong to natural number set and p is a prime number. మీకు prime number అంటే తెలుసు. Always remember, prime numbers will always start from 2. 1 అనేది it is neither prime nor composite, అది మర్చిపోద్దు. So 2 and 2 is the only even prime number. సో మిగతావన్నీ కూడా 3, 5, 7, 11, 13 అట్లా రాసుకుంటే all these are odd numbers except 2. ఇది ఒక్కటే ఈవెన్ నంబర్. ఇది మన పరిస్థితి విత్ ప్రైమ్ నంబర్స్. అండ్ క్యూ ఇస్ అ కాంపోజిట్ నంబర్. కాంపోజిట్ నంబర్ అంటే ఆపోజిట్ ఆఫ్ ప్రైమ్ నంబర్. అంటే దానికి 1 ఇట్ సెల్ఫ్ కాకుండా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటే 1 and 6 ఆర్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. అది కాకుండా 2 is a factor of 6, 3 is also a factor of 6. That's such kind of numbers are called composite numbers. సో దీంట్లో p అనేది ప్రైమ్ నంబర్ అన్నాడు, q అనేది కాంపోజిట్ నంబర్ అన్నాడు. ఓకే ఫైన్, ఇవన్నీ న్యాచురల్ నంబర్స్ అని చెప్తున్నాడు. ఇప్పుడు దీంట్లో సిచ్యువేషన్ ఏంటంటే, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. p ఇంటూ q, వెన్ ఐ మల్టిప్లై p అండ్ q, ఇట్ క్యాన్ బి అంటున్నాడు. ప్లీజ్ బీ కేర్ఫుల్. వాడు మస్ట్ బి అంటే ఒక్క స్టేట్మెంట్ తప్పైనా సరే ఎగిరిపోతుంది. క్యాన్ బి అంటే సింపుల్, ఒక్క ఎగ్జాంపుల్ సాటిస్ఫై అయినా సరిపోతుంది మనకి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాన్ బి అండ్ మస్ట్ బి. మస్ట్ బి అంటే అన్ని ప్రతి కేసుకి సాటిస్ఫై కావాలి. క్యాన్ బి అంటే ఒక్క కేసుకి సాటిస్ఫై అయినా మనకు చాలు. వన్ ఎగ్జాంపుల్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్, దెన్ ఇట్ ఈస్ ట్రూ. మస్ట్ బి అంటే ప్రతి కేసు సాటిస్ఫై కావాలి. ఒక్క కేసు తప్పుపోయినా స్టేట్మెంట్ ఎగిరిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాన్ బి అండ్ మస్ట్ బి. సో ఇప్పుడు ఏమంటాడు? p and q can be an odd number అంటాడు. జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్ వేర్ p is a prime number and q is a composite number. సో p ఎప్పుడైనా మనం 2 తీసుకుంటే ఆబ్వియస్గా ఏమవుతుంది? 2 into anything will become even number. మనకు కావాల్సింది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేద్దాం? లెట్స్ టేక్ p is equal to 3 తీసుకుంటాను. q కాంపోజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి టేక్ ఎనీ కాంపోజిట్ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ తీసుకుంటే మనము 9 తీసుకోవచ్చు. 9 is a composite number but it is not an even. So 3 into 9, odd into odd is always an odd number. Therefore, okay example కుదిరింది. Therefore this statement is definitely right. So 1 is okay. Second statement చూద్దాం. q by p can be prime number. q by p చేస్తే ప్రైమ్ నెంబర్. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. q అనేది ఎనీ కాంపోజిట్ నెంబర్ కావచ్చు. సో 9/3 చేస్తే నాకు ప్రైమ్ నెంబర్ వచ్చిందా? ఎస్, 3 is a prime number. q by p, this is nothing but q by p sequence. q by p is a prime number. Very good, happy. సో ఒక్క ఎగ్జాంపుల్ చాలు, బికాస్ ద వర్డ్ క్యాన్ బి వాడాడు కాబట్టి. సో సెకండ్ కూడా మనకు కరెక్ట్ వచ్చింది. సో లెట్స్ ట్రై ద థర్డ్ వన్. ఏం చెప్తున్నాడు? p plus q క్యాన్ బి అ ప్రైమ్ నంబర్. రెండు నంబర్స్ యాడ్ చేస్తే ప్రైమ్ నంబర్స్ వచ్చే సీక్వెన్స్ ఏమైనా ఉందా? సో దీంట్లో మనము p is a ప్రైమ్ నెంబర్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా pని 2 తీసుకుందాము, qనేమో 3 తీసుకుందాము. p plus q ఎంత వచ్చింది మనకి? 5. 5 is also a prime number. Therefore can be అన్నాడు కాబట్టి ఒకే ఎగ్జాంపుల్ సఫిషియంట్. Therefore I can say even this statement is also right.
Therefore, the final answer is question ఏమడిగాడు, which of the following is true? Which of the following statements are correct? అప్పుడప్పుడు చాకచక్యంగా దీనికి కరెక్ట్ కాకుండా which of the following statements are incorrect అంటాడు. జాగ్రత్తగా ఉండాలి. So because he's saying correct 1, 2 and 3 all of them, option D is the right answer. అట్లా less than 2 minutes మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని 2.5 మార్క్స్ మన చేతిలోకి తెచ్చుకోవచ్చు నంబర్స్ టర్మ్స్ లో. నెక్స్ట్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆస్క్డ్, చాలా లాజికల్ క్వశ్చన్ ఇది, ఖతర్నాక్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ క్యాన్ బి 100 అంటారు. క్యాన్ బి, ఇక్కడ వర్డ్ ఏంటి మనకి, మస్ట్ బి అనట్లేదు, క్యాన్ బి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ క్యాన్ బి. క్యాన్ బి అంటే ఇప్పుడే చెప్పినా కదా, ఒక్క ఎగ్జాంపుల్ సఫిషియెంట్ అయితే చాలు మనకి స్టేట్మెంట్ రైట్ అయిపోతుంది. So based on that, let's look at what can be done with respect to this. So first one, the sum of 5 consecutive integers can be 100 అంటారు. సో మనం ఏం చేద్దాం ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో, సమ్ అన్నాడు కాబట్టి 5 కాన్సిక్యూటివ్ అంటే, కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, ఒకటి తర్వాత ఒకటి వచ్చేది. సో అట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఏం చేయాలంటే మధ్యలో నంబర్ x తీసుకుందాం. 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు కాబట్టి x ప్లస్ 1 x మైనస్ 1, అట్లానే x ప్లస్ 2 x మైనస్ 2 తీసుకుంటాం. ఇప్పుడు సమ్ అంటే ఏంది, ఇవన్నీ యాడ్ చేయడం కదా. ఇవన్నీ యాడ్ చేస్తే ఇవన్నీ కాన్సిక్యూటివ్ నంబర్స్. ఇప్పుడు చూస్తే సో ఎక్స్ మైనస్ 2 x ప్లస్ 1 x ప్లస్ 1 x ప్లస్ 2 ఇవన్నీ యాడ్ చేస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, సార్ ఎందుకు తీసుకోలేదు, డైరెక్ట్గా -2 ప్లస్ 2 ప్లస్ 1 మైనస్ 1 ఏమి. సో డైరెక్ట్గా మనం x ప్లస్ x ప్లస్ x ప్లస్ x విచ్ ఇస్ 5x ఈక్వల్ టు 100 అవుతుంది. x వాల్యూ 20 వచ్చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ద 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఆర్, మధ్యలో నంబర్ 20, ఇది 19, ఇది 18, ఇదేమవుతుంది 21, 22 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ద కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ 100 అవుతుందా, ఖచ్చితంగా మనకు 100 అవుతుంది. 18 ప్లస్ 19 ప్లస్ 20 ప్లస్ 21 ప్లస్ 22 విల్ బి 100. సో క్యాన్ బి అవుతుందా, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. దేర్ ఫార్ స్టేట్మెంట్ 1 ఖచ్చితంగా రైట్. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఖచ్చితంగా రైట్ అన్నప్పుడు ఓన్లీ 2 అనేది ఎగిరిపోతుంది. ఓకే, నేదర్ 1 or 2 అది కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 1 ఇక్కడ ట్రూత్. సో మనకు ఆప్షన్స్ ఏముంది, ఓన్లీ 1 లేకపోతే బోత్ 1 and 2. సో సెకండ్ సీక్వెన్స్ చెక్ చేద్దాం. సెకండ్ సీక్వెన్స్ లో వాడు చెప్పిన బ్యూటిఫుల్ డైలాగ్ ఏంది, బేసికల్ గా దాంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, చూసుకుంటే మనకి ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ కెన్ బి ఈక్వల్ టు దేర్ సమ్. 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ ని మనము మల్టిప్లై చేస్తే దాని సమ్ కూడా సేమ్ ఉండాలి. ఇట్లాంటి సీక్వెన్స్ అనుకో బెస్ట్. ఇట్లాంటి క్వశ్చన్ రాగానే మోస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఈజీ ఎగ్జాంపుల్, ఒకే ఎగ్జాంపుల్ కావాలి మనకి. మనం నేనేం చేస్తానంటే కూల్గా ప్రశాంతంగా ఏం ఆలోచించకుండా సింపుల్గా 1, 2, 3 తీసుకుందాం. దీంట్లో ఏమవుతుంది, ఫస్ట్ ప్రోడక్ట్ అన్నాడు 1 into 2 into 3, దీని వాల్యూ ఎంత 6. ఓకే, దాన్ని సమ్ చూద్దాం. 1 plus 2 plus 3, దీని వాల్యూ కూడా 6. సో ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్. ద ప్రోడక్ట్ is equal to sum. Therefore, I have given one example which satisfies this statement. The product of 3 consecutive numbers, 1, 2, 3 are consecutive. The product 1 into 2 into 3, 6 can be equal to, can be anadu, must be anatledu, can be anadu, can be equal to their sum. So the product 6 is equal to their sum 6. Therefore, one example is sufficient because can be ane word vaadadu. Therefore, ee statement kuda manaki ఖచ్చితంగా right. Therefore, answer is only 1 కాదు, both 1 and 2. Option C పెట్టేసేయడం. And less than 2 minutes, 2.5 marks మన చేతిలో. సో ఈ రోజు క్వశ్చన్ పేపర్లో వచ్చిన 5 మేజర్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్లో అవే తిప్పి ఇటు అటు పిప్పి చేస్తాడు. మీ వర్క్ ఏంటంటే ఇదే క్వశ్చన్స్ మళ్ళీ చూడకుండా ట్రై చేయండి. ఒకసారి రాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మళ్ళీ ట్రై చేయండి. ఈ కాన్సెప్ట్స్ని బ్రెయిన్లో స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకుంటే ఇట్ విల్ మేక్ యువర్ వర్క్ వెరీ వెరీ ఈజీ. ట్రస్ట్ మీ, యూ విల్ ఏబుల్ టు క్లియర్ CSAT లైక్ దిస్. Major questions come from number systems, so we should work on all the different possible models of number systems. So what I have covered today is only 2-3 models, 5 models, 5 different kinds of questions. Anni different models ivi. ఇట్లాంటివి రోజుకి ఒకటో రెండో చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకుంటూ ముందర పోతా ఉంటుంటే by the time when CSAT comes, you'll be ready with all the different models, and that's how you become successful in your CSAT quant paper. Started with number systems on the other day, so we're going to continue that topic, and I'll give you all the shortcuts and all the other things because number system is very very important topic. You might expect if you're lucky you'll get 10 questions, but minimum you'll get 5 questions from number systems.
సో 5 into 2.5 మన చేతిలో ఒక 12 మార్క్స్ మినిమం, లక్కీ ఉంటే 30 మార్క్స్ వస్తాయి. సో అందుకే లెట్స్ మూవ్ ఆన్. దీస్ ఆర్ ఆల్ రియల్ టైమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇన్ డిఫరెంట్ మోడల్స్, కొన్నేమో నాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్ అదే మోడల్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. సో అన్నీ మనం ఒకసారి మెల్లగా ప్రశాంతంగా చూద్దాం. సో దట్ నంబర్ సిస్టంలో గట్టిగా ఉంటే మనకి CSAT 50% అయిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, చూడడానికి ప్రాబ్లం సింపుల్గా ఉన్నా సరే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 50 న్యాచురల్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ 50 నంబర్స్ అంటే ఏంటిది? ఫస్ట్ 50 నంబర్స్ న్యాచురల్ నంబర్ Sn is equal to n into n plus 1 divided by 2. ఇది ఫార్ములా. ఇది వేసుకుంటే అయిపోతుంది మన పని. సో ఫస్ట్ 50 న్యాచురల్ నంబర్స్ అన్నాడు కాబట్టి 50 into 51 divided by 2 అంటే ఇది 25 టైమ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఇంకా ఈజీ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ 25 into 15 చేయాలంటే కొంచెం బోర్. అందుకే ఏం చేయాలంటే సింపుల్గా యూ కెన్ రైట్ 50 as 100 into 51 divided by 2 into 2. It makes your work very easy basically. So this is nothing but 5100 divided by 4. 4 tens are 40, 4 ones are 48. 48, 30, 75. So the sum of the first n natural numbers, 50 natural numbers, and question 1275. సో ఈ 1275 విచ్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ డివిజిబుల్? లాస్ట్లో 5తో ఎండ్ అయింది కాబట్టి డైరెక్ట్గా 50 అయితే లాస్ట్లో 0 రావాలి. సో 75 100 50. సో డివిజిబుల్ బై ఖచ్చితంగా 25తో డివిజిబుల్. సో ఆన్సర్ ఆప్షన్ E. అలా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఒక 2.5 మార్క్స్ మన చేతిలోకి వచ్చేస్తాయి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, మీరు పెట్టుకుంటే పని అయిపోతుంది. సింపుల్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. How many numbers between 1 and 1000? With standard questions, number divisible by both 3 and 5. 3 ఇంకా 5 తో రెండు divisible అవుతాయి అని క్వశ్చన్. సో both numbers, both 3 and 5 అన్నాడు కాబట్టి ఏం చేయాలంటే సింపుల్గా LCM తీసుకోవాలి. LCM of 3, 5 మీకు తెలిసిందే, ఇట్ ఈస్ 15. సో 1 నుంచి 1000 మధ్యన how many numbers are there which are divisible by 1000, divisible by 15 అంటే అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఏం లేదు, మొత్తం 1 to 1000, బిట్వీన్ 1 to 1000 అని కాబట్టి 2 నుంచి 9999 వరకు తీసుకోవాలి. అందుకే మొత్తం 1000 నంబర్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఎగ్జామ్లో 1000 డివైడెడ్ బై 15 చేయాలి. చేస్తే మనకి 15 6 are 90. సో మళ్ళీ ఇంకొక 100 మిగులుతుంది. సో 66. So answer option is 66. Numbers are divisible between 1 and 1000 because 1000 is also not included. అందుకే 1 నుంచి 1000 క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం 1000 నంబర్స్ 1000 డివైడెడ్ బై 15 66. అలా ఈజీగా లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది రియల్ టైమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అట్లా మనము ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెస్ దాన్ 1 minute వీఆర్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అది మీరు గ్రహించండి, ఎందుకంటే కాన్సెప్ట్ మన చేతిలో ఉంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ అ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12తో డివిజిబుల్ అని వాడే చెప్తున్నాడు. ఇట్ మస్ట్ బి నెసెసరీలీ డివిజిబుల్ బై విచ్ నంబర్? సో 12తో డివిజిబుల్ అయిన ప్రతి నంబరు ఖచ్చితంగా ఏంటిది కాన్సెప్ట్ అంటే సింపుల్గా కో ప్రైమ్స్. ఎప్పుడైనా సరే 12తో డివిజిబుల్ అంటే దీంట్లో మనకి 1 into 12 వస్తుంది, 2 into 6 వస్తుంది, 3 into 4 వస్తుంది, 6 into 2 వస్తుంది, 12 into 1 వస్తుంది. ఇవన్నీ వస్తాయి. కానీ దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్లీ నెసెసరీలీ అన్నాడు, చూసారా, నెసెసరీలీ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏంటి అంటే అట్లాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి వీ షుడ్ రిమెంబర్ ద కాన్సెప్ట్ ఆఫ్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అనే నంబర్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ లో విచ్ 2 factors are co-primes? Co-primes అంటే ఏంటి? బేసికల్గా 2 numbers whose factors 1 is the only common factor between these 2 numbers. Co-primes అంటే 1 is the only common factor between those 2 numbers.
అట్లాంటివి చూసుకోవాలన్నమాట. 1 ఈజ్ ది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. సో 1కి 12కి 12 ఉంది, 1 ఉంది. 2కి 6కి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ 2కి 6కి 2 ఉంటుంది, 6 కూడా ఉంటుంది. సో అందుకే 2కి 6కి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? 2 ఉంటుంది, 6 ఉంటుంది. సో మనకు వద్దు అది. 3కి 4కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఏం లేదు. 1 తప్పితే వేరేది ఏం లేదు. దేర్ ఫోర్ ఇది ఒక టిక్ పెడదాం. నెక్స్ట్ 6 to 12 1. So therefore the final answer is, since co-prime numbers are only 3 and 4, your answer must be option B, which is 3 and 4. ఇక్కడ వాడిన కాన్సెప్ట్ ఏంటిది? కోప్రైమ్ కాన్సెప్ట్. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు స్టూడెంట్కి? స్టూడెంట్స్కి కోప్రైమ్ కాన్సెప్ట్ తెలుసా లేదా అని యూపీఎస్సీ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఇట్ విల్ టెస్ట్ యూ ఆన్ కోప్రైమ్ కాన్సెప్ట్. సో అది దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. సో అది ఈ క్వశ్చన్. సో చూసారా, లెస్ దాన్ 1 minute మన కాన్సెప్ట్ తెలిసి టక్ మన ఆన్సర్ చేయొచ్చు. అట్లానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7 power 103? ఇది క్వశ్చన్, యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. సో ఎప్పుడైనా 7 power ఏమైనా ఇస్తే మనం ఎట్లా చేయాలి దీన్ని? సింపుల్గా చూద్దాం. అసలు 7 power సంథింగ్ దానికి ఏమైనా పర్టికులర్ సైక్లిక్ సీక్వెన్స్లు ఏమైనా ఉన్నాయా? సో చూసుకుంటే 7 power 1 7తో ఎండ్ అవుతుంది, 7 square 9తో ఎండ్ అవుతుంది, 7 cube మళ్ళీ 9 into 7 63, సో 3తో ఎండ్ అవుతుంది. 7 power 4 3ని మళ్ళీ 7తో కలిస్తే 1 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 7 power 5 వేసుకుంటే మళ్ళీ 7. సో ద సీక్వెన్స్ ఇస్ 7931 అనే సీక్వెన్స్. సో సైక్లిసిటీ అంటారు దీన్ని. లాస్ట్ అడిగింది యూనిట్స్ డిజిట్ అంటే ఈ డిజిట్, ఈ నంబర్లో చూసుకుంటే సైక్లిసిటీ ఇస్ 4. సో ప్రతి 4 నంబర్స్కి ప్రతి 4 పవర్స్కి అది 7931 7931 7931 అట్లా రిపీట్ అయితే పోతుంది. సో 103లో ఇట్లాంటి 4s ఎన్ని ఉన్నాయి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో 103ని మనము 4తో డివైడ్ చేద్దాం. 4తో డివైడ్ చేస్తే మనకు తెలిసింది 104 ఇస్ డైరెక్ట్లీ డివిజిబుల్. సో డైరెక్ట్గా 1 పెట్టచ్చు. -1 103. లేదు మనకు అంత ఎందుకు రిస్క్ అనుకుంటే సింపుల్గా అది డివైడ్ చేద్దాం. 2s 8 23 వస్తుంది అంటే 5 25 అంటే 25 ఇట్లాంటి సీక్వెన్స్ ఉంటాయి అన్నమాట. 4 సైక్లిసిటీ 7931 7931 7931 అట్లాంటి 25. సో దీంట్లో మనకి ఏమొస్తుంది లాస్ట్లో 25 అంటే 2s 23 ఇంకా 3 మిగిలిపోతుంది. సో 3 ఈజ్ ద రిమైండర్. అంటే 25 సీక్వెన్స్ వరకు 1లో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ 3 సీక్వెన్సెస్ 3 ఉంది కాబట్టి ఏం చేయాలి? 3 ఉంది కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ హియర్ 1 2 3. సో 1 2 3. సో 3 అనేది దేంతో ఎండ్ అవుతుంది? 3 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఇస్ 3. సో ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి. సో యూనిట్స్ డిజిట్ ఆఫ్ 7 power 103 అంటే ఆ యూనిట్స్ డిజిట్ అని మొత్తం రాసుకుంటే మనకి ఏమొస్తుంది? 103 వస్తుంది అన్నమాట. అలా మనము ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్. ఎప్పుడైనా ట్రైలింగ్ జీరో ఒక జీరో రావాలంటే మనకు తెలిసిందే 10 రావాలి. 10 అంటే ఏంటి? 5 2 రావాలి. సో 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని అట్లాంటి ట్రైలింగ్ జీరోస్ ఉన్నాయి? ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా షార్ట్ కట్ ఏంటంటే, ట్రిక్ ఏంటంటే సింపుల్గా 100 ఫ్యాక్టోరియల్ కాబట్టి 100ని ఫస్ట్ 5తో డివైడ్ చేయండి. 100ని ఫస్ట్ 5తో డివైడ్ చేస్తే ఇలా పెట్టుకోండి, మనకేమొస్తుంది? 20 వస్తుంది. సో ఫస్ట్ 20. దాని తర్వాత ఏం చేయాలంటే 100ని నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ ఎంత? 25. సో 25తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. దాని తర్వాత దాని సీక్వెన్స్ ఏంటి? 100 ఫ్యాక్టోరియల్లో 100/125 చేయాలి. దాని రిమైండర్ ఎంత? 0. సో మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి? సింపుల్గా ఈ 20 + 4 ఆన్సర్ ఇస్ 24. సో హౌ మెనీ జీరోస్ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్? 20. ఇలాంటి కాన్సెప్ట్ లెస్ దాన్ 1 minute మన చేతిలోకి వచ్చేసి 2.5 marks మన చేతిలోకి వచ్చేస్తాయి. అంత సింపుల్ క్వశ్చన్స్. సో ఇది ట్రైలింగ్ జీరోస్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగారు. సో దాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే ఈస్, ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్, ఇది ఎప్పుడు యూపీఎస్సీలో అడుగుతూనే ఉంటుంది క్వశ్చన్. ఆ నంబర్ వెన్ డివైడెడ్ బై 7 లీవ్స్ ద రిమైండర్ 3. ఓకే, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ద సేమ్ నంబర్ ఇస్ డివైడెడ్ బై 14? సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే, ఇచ్చిన నంబర్ n ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ లీవ్స్ ద రిమైండర్ 3. సో 7k + 3.
అయితే హైలైట్ ఏంటంటే సేమ్ నంబర్ని 14తో డివైడ్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, 14 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 7. అంటే దీన్నే మనం ఏమని రాయొచ్చు, when I divide by 7 it is nothing but 7 into 2k plus 3. సో అప్పుడు కూడా మనకు నంబర్ ఏమొస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 3. సో ఎప్పుడైనా సరే when a number is divisible by 7 leaves a remainder 3. 14తో డివిజిబుల్ చేసినప్పుడు కూడా దాని రిమైండర్ 3 వస్తుంది. స్టాండర్డ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్. సో మనకి కాన్సెప్ట్ తెలిస్తే లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks లాగేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అ స్టాండర్డ్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆస్క్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ 3-digit నంబర్ డివిజిబుల్ బై 17. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గ్రేటెస్ట్ 3-digit నంబర్ అనేది మనకు చూసుకోవాలి ఎప్పుడైనా సరే. సో 3-digit నంబర్ కాబట్టి మనం ఏం చేయాలి, గ్రేటెస్ట్ 3-digit నంబర్ ఎంత మనకి 999. ఇది గ్రేటెస్ట్ నంబర్. సో మామూలుగా 999ని మనము ఇట్లా చేయకుండా మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 1000 రావాలంటే ఏం చేయాలి, ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి 17ని. 17 10s 170. ఓకే, 17 50s 850 వస్తుంది. 17 60s ఎంత వస్తుందో చూడండి. 17 50s 850 పైన ఉండాలి. సో ఏదైతే నంబర్ ఉందో 15 దాటి ఉండాలి. సో 17 60s చూద్దాం. సో 17 60s తెలిస్తే చాలు 42 1020 వస్తుంది. సో మనకు కావాల్సిన నంబర్ ఖచ్చితంగా 60 దాటకూడదు. సో వాట్ ఎవర్ మే బి ద నంబర్, గ్రేటెస్ట్ 3-digit నంబర్ డివిజిబుల్ బై 17 60 దాటకూడదు. అంటే మనం 59 58 తీసుకోవాలి. సో దాంట్లో చూసుకుంటే 58 తీసుకుంటే 17 into 58 చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ 17 into 59 చేస్తే మనకి ఏమొస్తుంది, యూ విల్ గెట్ ఎండ్స్ విత్ 3 అండ్ దిస్ విల్ బి గ్రేటెస్ట్ 3-digit నంబర్. సో 59 into 17. సో మనకు తెలిసిందే 17 9s 133, 17 5s 85, 85 ప్లస్ సో 983 వస్తుంది. సో మనం చూసుకోవాలి. సో 17 6 983. సో ఇచ్చిన నంబర్లో మనకి ఏమవుతుంది, సో ఇచ్చిన నంబర్స్లో మనకి 983 లేదు, 989 ఉంది. సో అందుకే అది కాదు. సో నెక్స్ట్ 58కి వెళ్ళాలి. 58 చెక్ చేసుకోవడం ఎట్లా, ఆన్సర్ 983 దగ్గర ఉంది. ఓకే, 1020 ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మనకి 17 60s 1020 అయినప్పుడు 1759 అంటే ఒక 17 తగ్గిద్దాం. 1020 - 17 అంటే ఏమొస్తుంది, 1003 వస్తుంది. కానీ మన నంబర్ గ్రేటెస్ట్ 3-digit నంబరే కావాలి. సో దీంట్లోంచి ఇంకో 17 సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది, 986 వస్తుంది. 986 అంటే దిస్ విల్ బి ద గ్రేటెస్ట్ నంబర్. అలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా లెస్ దాన్ 2 minutes మన చేతిలో 2.5 marks వచ్చేస్తాయి. సో అది టేబుల్స్ మంచిగా చేతిలో ఉంటే 50% ఆఫ్ ద మ్యాథమెటిక్స్ పిక్చర్ ఈజీ అయిపోతుంది. అందుకే మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ ఆన్ టేబుల్స్, ఎస్పెషల్లీ 7 table, గలీస్ టేబుల్స్ ఉంటాయి కదా, లైక్ 7, 8 1, 11 1, 13 1, 17 1, 19 1 till 20s అంటే 17 1s నుంచి 17 20s వరకు ఈ టేబుల్స్ మీరు నేర్చుకుంటే చాలా ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు, ఏమి నొల్లి లేకుండా అని క్లియర్గా చెప్తున్నాను. చేస్తే మీకు మంచిది, చేయకపోతే మీకు నష్టము. రోజుకి ఒక 5 minutes ఒక టేబుల్ మీద స్పెండ్ చేయండి, చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం ఉంది, 17th డిజిట్ తలకాయ నొప్పి. 17 50s 850 తెలిస్తే 850 పైన ఉండాలి 60, 17 60s కనుక్కున్నాం 120. దాంట్లో థర్డ్ 3-digit నంబర్ మనకు కావాల్సింది 17 60s 20 అయినప్పుడు 17 59s ఒక 17 సబ్ట్రాక్ట్ చేసిన. సో అందుకే చూడండి ఇక్కడ 1020 వచ్చింది. ఇదంతా 60s ఉన్నప్పుడు 59 రావాలంటే ఏం చేయాలి, సింపుల్ ఒక 17 సబ్ట్రాక్ట్ చేయండి. సో దిస్ విల్ బికమ్ 1003. కానీ మనకు కావాల్సింది 3-digit నంబర్. సో 58తో మల్టిప్లై చేయాలి. అంటే ఏంటిది, దీంట్లోంచి ఇంకో 17 సబ్ట్రాక్ట్ చేయండి, 986 వచ్చేసింది. ఆప్షన్లో ఉంది కదా చక్కగా. అట్లా చక్కమంటే మనం లెస్ దాన్ 1 minute మనం సాల్వ్ చేసేయచ్చు, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. వచ్చిన కాన్సెప్ట్స్ అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ కష్టం. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100 నాట్ డివిజిబుల్ బై 2 and 3 ఆర్ 5? 2 3 5 డివిజిబుల్ కానీ నంబర్స్ ఏమేమి ఉన్నాయి అని అడగడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తాం, 1 to 100 2 3 5 ఇట్లాంటివన్నీ కూడా నాట్ డివిజిబుల్ బై 2 3 5 అంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే దేర్ ఆర్ 2 methods యాక్చువల్గా కౌంట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్
2తో డివిజిబుల్ అయిన నంబర్స్ 50 ఉంటాయి, 3తో డివిజిబుల్ అయిన నంబర్స్ 33 ఉంటాయి, 5తో డివిజిబుల్ అయిన 20 ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని నంబర్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో కొన్ని ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అవ్వడం అనేది ప్రాబ్లము. సో అప్పుడు ఏం చేస్తారు, నార్మల్గా 2, 3, 6 తీసుకోవాలి. 6తో డివిజిబుల్ అయిన నంబర్స్ అంటే ఏం లేదు, 100 డివైడ్ బై 6. సో 100 డివైడ్ బై 6 ఎంత అవుతుంది, 16. సో 16 వస్తాయి ఇక్కడ. అట్లానే నెక్స్ట్ 3, 5 తీసుకోండి, 15. 100 డివైడెడ్ బై 15 అంటే ఎన్ని నెంబర్లు వస్తాయి, 8 జా 120, 7 జా 105, సో 6 వస్తాయి. అట్లనే 2, 5 10తో డివిజిబుల్ అయినా చూడండి, 10తో డివిజిబుల్ అవన్నీ ఉంటాయి, 10 వస్తాయి. సో మళ్ళీ ఇదొక ఓవర్లాప్. సో ఇవన్నీ ఓవర్లాప్స్ అయితే అన్నమాట. సో ఓవర్లాప్ అయినప్పుడు ఏం చేసుకోవాలి, మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయడం అట్లాంటివన్నీ చేయాలి. సో ఇది కాకుండా ట్రిపుల్ ఓవర్లాప్స్ ఉంటాయి. ట్రిపుల్ ఓవర్లాప్స్ అంటే ఏంటిది, 6, 5, 30 మిగతా అన్నీ కూడా గ్రేటర్ దెన్ ఇది ఉంటాయి కాబట్టి 30 నుంచి ఓవర్లాప్ చేస్తే 3 నంబర్స్ వస్తాయి. ఇది ఒక నంబర్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా 100 డివైడ్ బై 33. సో మొత్తం ఎన్ని డివిజిబుల్ ఉన్నాయి దీన్ని చూసుకుంటే, ఇఫ్ ఐ టోటల్ డివిజిబిలిటీ ఎంత, టోటల్ డివిజిబుల్ ఉన్న నంబర్స్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటే మనకి 6 ప్లస్ 15 16 ప్లస్ 6 ప్లస్ 10 దట్ ఈస్ 26, 32, 32 ప్లస్ 10 42, 42, 45. సో దీంట్లో మనకి రిపిటేషన్స్ మొత్తం అనుకుంటే 74 నంబర్స్ వస్తాయి. సో ఇవి డివిజిబుల్, దీస్ ఆర్ డివిజిబుల్ నంబర్స్ అవుట్ ఆఫ్ 74. 100 లోంచి 74 నంబర్స్ ఆర్ డెఫినెట్లీ డివిజిబుల్ బై 2, 3, 5. మనకు కావాల్సింది ఏంటిది, నాట్ డివిజిబుల్. అందుకే ఏం చేయాలి, 100 లోంచి ఈ 74 తీసేస్తే మనకి 26 నంబర్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఇస్ 26. ఇలా లెస్ దాన్ 2 minutes మనము ప్రాబ్లము సాల్వ్ చేయొచ్చు విత్ ఫుల్ మెథడ్. సో ఈ ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఇస్తారు తలకనపి ప్రాబ్లమ్స్, కానీ ఇట్లాంటి ఓవర్లాపింగ్ మెథడ్ చేసుకుంటే చక్ మనం సాల్వ్ చేసేయచ్చు, అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ 2 to the power of 10. దీంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ అడుగుతున్నాడు. 2 to the power of 10 మనం మామూలుగా గుర్తుపెట్టుకోవాలి. 2 power 5 is 32, 2 power 10 is 32 into 32 which is 1024. ఎప్పుడైనా స్టాండర్డ్ ఇవి. 2 power 10 is nothing but 1024. సో సమ్ ఆఫ్ డిజిట్స్ అడుగుతున్నాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ 1 plus 0 plus 2 plus 4 which is nothing but 7. సో స్టాండర్డ్ క్వశ్చన్ విచ్ వాస్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ. చాలా మంది కష్టపడ్డారు, 2 power 10 యాక్చువల్ రాసుకున్నామని చేస్తారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, 2 powers అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకుంటే పని ఫాస్ట్గా అయిపోతుంది అని నేను క్లియర్గా చెప్తున్నాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 180, their HCF is 6, what is their LCF? స్ట్రైట్ బ్యాంగ్ ఆన్ క్వశ్చన్ ఇది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is always equal to their LCM into HCF. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్కి తెలుసా లేదా అని చెక్ చేస్తారు. సో ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 180, సో ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ వాడే 180 ఇచ్చేసాడు. దట్ ఈస్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. వాట్ ఈస్ LCM అని అడుగుతున్నాడు. సో LCM ఇంటూ HCF 6 అని వాడే చెప్పాడు, 6 రాద్దాం. సో LCM ఏమవుతుంది, 180 డివైడెడ్ బై 6 విచ్ ఇస్ 30. సో వాట్ ఈస్ LCM, 30, ఆప్షన్ బి. సో టఫ్ మనం సాల్వ్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు యూపీఎస్సీలో టఫ్ క్వశ్చన్స్ ఇస్తారని. కాదు, యూపీఎస్సీ నెవర్ టెస్ట్స్ యువర్ మ్యాథమెటికల్ స్కిల్స్, ఇట్ ఓన్లీ టెస్ట్స్ హౌ మచ్ నాలెడ్జ్ ద స్టూడెంట్ హ్యాస్. అదొక్కటే వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు, మిగతా ఏం పట్టించుకోరు. మీ కాన్సెప్ట్ వచ్చా లేదా, రాకపోతే మీ కర్మ అన్నట్టు ఉంటుంది వాళ్ళు బేసికల్గా. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దిస్ ఈస్ ద వే దట్ యూ హ్యావ్ టు థింక్ బేసికలీ. ఓకే, సో అది మర్చిపోద్దు. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 3 power 2026 is divisible by 26? ఇది క్వశ్చన్. When 3 power 2025 is divisible by 26 చేసినప్పుడు డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ అని అడుగుతున్నాడు. రిమైండర్ ఎంత?
సో బేసికల్గా రిమైండర్ థీరం వాడచ్చు ఫంక్షనాలిటీ ఇస్తే. సో బేసికల్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనం దీన్ని సైక్లిసిటీ మోడల్లో చేయొచ్చు, లేదంటే ఇంకొక సింపుల్ మెథడ్ ఉంది. 26ని మనము సింపుల్గా 2 into 13 అని రాసుకోవచ్చు. రైట్. అయితే హైలైట్ ఏంటంటే ఈ 13 ఒక్కసారి 2025 నంబర్ ఎందుకు ఇచ్చాడో ఆలోచించండి. 2025ని 13తో డివైడ్ చేస్తే మనకేమైనా బెనిఫిట్ ఉందా అనేది మేజర్ పాయింట్. సో సైక్లికల్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సైక్లిక్ మాడ్యూల్ అంటారన్నమాట. సైక్లిక్ మాడ్యులస్ ఫంక్షన్. సైక్లిక్ మాడ్యులస్ ఫంక్షన్లో మనకేంటంటే దీని మాడ్యులస్ చూసుకుంటే 3/25 కాబట్టి దాని మాడ్యులస్ విల్ బి 3. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే 3 అనేది 2 + 2 + 5 9. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ నంబర్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 9 కాబట్టి 2025 3తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. సో 2025 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఆటోమేటిక్గా రిమైండర్ ఏమవుతుందంటే రిమైండర్ థీరం ప్రకారంగా రిమైండర్ ఇస్ 2025 ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి 3/2025 దాని రిమైండర్ విల్ బి 1. సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సైక్లిక్ మాడ్యులారిటీ అంటారు దాన్ని. ఆ సైక్లిక్ మాడ్యులస్ ఆఫ్ 13 is 3. అది గుర్తుపెట్టుకోండి. సైక్లిక్ మాడ్యులస్ ఆఫ్ 13 is 3. దేర్ఫోర్ రిమైండర్ థీరం ప్రకారంగా ఏమవుతుంది 3/2025 దాని రిమైండర్ విల్ బి 1. సో ఆన్సర్ ఇస్ 1 ఆప్షన్ బి. ఇది సింపుల్గా మనం ఈ క్వశ్చన్ మనము ఫస్ట్ మనం సాల్వ్ చేసేయచ్చు లెస్ దెన్ 1 minute ఇఫ్ యు నో ద కాన్సెప్ట్ ఆఫ్ సైక్లిక్ మాడ్యులారిటీ. వెరీ గుడ్. ఇక్కడ మీరు చూడండి ఈ సైక్లిక్ మాడ్యులారిటీ కాన్సెప్ట్ సింపుల్. బేసికల్గా ఇది 3 పవర్స్ ఉంది కాబట్టి ఏం లేదు. 3/1 అంటే 3 వస్తుంది, 3² అంటే 9 వస్తుంది, 3³ అంటే 27 వస్తుంది. 27 26తో డివిజన్ చేస్తున్నా కాబట్టి దాని రిమైండర్ ఎంత 1. అందుకే మనకి రిమైండర్ 1 వస్తుంది. అయితే 26లో 2 కూడా ఉంది సార్ అంటే 2 సైక్లిక్ మాడ్యులారిటీ తీసుకున్నా సరే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎనీ ఆడ్ నెంబర్ వెన్ ఐ డివైడ్ బై 2, ఎంత పెద్ద ఆడ్ నెంబర్ అయినా సరే 2తో డివైడ్ చేస్తే దాని రిమైండర్ ఖచ్చితంగా 1 రావాలి. సో విత్ 2 కూడా వెన్ యూ డివైడ్ ఎనీథింగ్ బై 2 ఒక ఆడ్ నంబర్ని 2తో డివైడ్ చేస్తే దీని రిమైండర్ కూడా 1 వస్తుంది. సో 2తో రిమైండర్ 1 వస్తుంది, 13తో రిమైండర్ కూడా 1 వస్తుంది. దేర్ఫోర్ ఓవరాల్గా 26తో రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. అది కాన్సెప్ట్ ఆఫ్ సైక్లిక్ మాడ్యులారిటీ. చిన్న చిన్న పవర్స్ తీసుకొని చేసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 500 which are divisible by? So how many numbers are there between 1 and 500 that are divisible by 6 but not by 9? So ఇచ్చిన క్వశ్చన్లో 1 నుంచి 500 వరకు ఉన్న నంబర్స్లో డివిజిబుల్ బై 6 ఉండాలి, 9తో డివిజిబుల్ కాకూడదు. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 6 and 9 తీసుకుంటే మనకి 18 వస్తుంది. సో ఎల్సిఎం ఎందుకు తీసుకున్నాము? 18లో 9 ఉంటుంది కాబట్టి. సో ఆ నంబర్ 9తో మల్టిప్లై అయితే ఖచ్చితంగా 18తో కూడా డివిజిబుల్ అవుతుంది. అది బేసిక్ లాజిక్. సో మనకు చూసుకుంటే బేసికల్గా 500 ఉన్నాయి కాబట్టి నంబర్స్ 500 డివైడ్ బై 6 చేద్దాం. సో 500 నంబర్స్లో 6 పరంగా మనం చూసుకుంటే మనకి ఎంత వస్తుంది 83 వస్తుంది. సో 83 నంబర్స్ ఆర్ దేర్. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ 500 డివైడ్ నాట్ డివిజిబుల్ బై అన్నాడు చూసారా, నాట్ డివిజిబుల్ బై 9, 9తో డివిజిబుల్ కానివి అని చూసుకుంటే మనం ఏం చేయాలంటే మనకు తీసుకున్న ఎల్సిఎం ఏదైతే ఉందో 18తో డివిజిబుల్ చేద్దాం. చేస్తే మనకి ఎంత వస్తుంది 24 వస్తుంది. 36 14 140 అంటే మనకి 140 కాబట్టి 27 నంబర్స్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది 83 నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7, 27 నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 18. 18తో డివిజిబుల్ అయిన ప్రతి నంబర్ ఇఫ్ డివిజిబుల్ బై 18తో డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా 9తో కూడా డివిజిబుల్. కానీ మనకి నంబర్స్ కావాలా వద్దు, వీ డోంట్ వాంట్ దోస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9, అందుకే ఇవి తీసేసేయాలి. సో అందుకే మనకి ఏమొస్తుంది 83 టోటల్ నంబర్స్లోంచి 27 తీసేస్తే 6 5 56. సో ద టోటల్ నంబర్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 6 బట్ నాట్ డివిజిబుల్ బై 9 ఉన్నవి 56 వస్తుంది. ఆప్షన్ సి.
సో అలా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు యూజింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద నంబర్ సిస్టమ్స్లో ఉన్న కాన్సెప్ట్ని వాడుకొని మనం సాల్వ్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్. 56 చూసారా, ఫస్ట్ ఏం చేశాను, ఎల్సిఎం ఆఫ్ 6 and 9 తీసుకున్నాను 18. అంటే 18తో ఒక నంబర్ డివిజిబుల్ అయితే ఖచ్చితంగా 9తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో అందుకే దాన్ని ఎల్సిఎం తీసుకున్నాను. మొత్తం 5 to 500 6 తీసుకున్నాను, 83 నెంబర్స్ వచ్చినాయి. కానీ నాకు 9తో డివిజిబుల్ కాకూడదు. సో దీంట్లోంచి 18 ఎల్సిఎం కాబట్టి 500/18 చేసిన 27 వచ్చినాయి. అంటే ఈ 27 నంబర్స్ 18తో డివిజిబుల్ అంటే 9తో కూడా డివిజిబుల్ కదా, ఆ నంబర్స్ వద్దు. సో 83 నుంచి 27 తీస్తే 56. లెస్ దాన్ 1 minute 2.5 marks మన చేతిలో వచ్చేస్తాయి. అది మేజర్ ఐడియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ 17 power 83 plus what is unit digit of 17 power 83 plus 23 power 45? దీంట్లో కూడా అడిగింది యూనిట్స్ డిజిట్. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది కూడా 7 3 ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మిగతా అన్ని బక్వాస్ మనకి. సో మనకు తెలిసిందే 7 కాబట్టి 7 సైక్లిసిటీ ఎంత, 7 సైక్లిసిటీ. సో 7 సైక్లిసిటీ ఈస్ 7 7 7 9 3 1 మళ్ళీ. సో సైక్లిసిటీ ఈస్ 4. సైక్లిసిటీ 7 సైక్లిసిటీ. అట్లనే 3 సైక్లిసిటీ. 3 సైక్లిసిటీ ఏముంటుంది, 3 power 1 3 3 square 9 27 27 3s are 1. ఇది కూడా సైక్లిసిటీ 4. ఇదే కదా మనకు సైక్లిసిటీ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఇస్ 4. అది మనకు క్లియర్గా తెలుసు. సో దీన్ని బట్టి చూసుకుంటే 7 power 83 అంటే 4 రెండింటికి 4 ఉంది కాబట్టి సింపుల్ 83ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. అట్లనే 45ని సైక్లిసిటీ 4తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 44 1 వస్తుంది. సో సైక్లిసిటీ 4 కాబట్టి అది పరిస్థితి. సో 3 1 కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో మనకి లాస్ట్ ఏమొస్తుంది 3 కాబట్టి ఏమొస్తుంది మనకి 1 2 3. సో 3 ఇక్కడ 1 కాబట్టి ఇది తీసుకోవాలి. సో రెండింటికి కాబట్టి ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ దీని, సో దీని లాస్ట్ డిజిట్, దీని యూనిట్స్ డిజిట్ ఇస్ 3. అట్లనే ప్లస్ దీని యూనిట్స్ డిజిట్ 3. సో 3 + 3 ఆన్సర్ ఇస్ 6. సో ఆన్సర్ ఇస్ 6, ఆప్షన్ సి. ఇట్లా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నంబర్. Find the least number. So please be careful. Least number when divided by 12, 15 and 20 leaves the remainder 7. This is a very standard question which is asked in UPSC. Standard UPSC question. 3 నంబర్లు ఇచ్చి which of them is divisible అనే క్వశ్చన్ చాలా 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 నార్మల్ క్వశ్చన్ అది. సో ఎప్పుడైనా సరే when the least number, least అన్నాడు కాబట్టి LCM, least common multiple. highest అన్నాడు అనుకోండి HCF, highest common factor. సో లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 12, 15, 20 అన్నాడు కాబట్టి స్ట్రైట్గా ఎల్సిఎం తీసుకుంటాను ఆఫ్ 12, 15 and 20. 12, 15 and 20లో మూడిట్లో వచ్చే నంబర్ ఏంటి మనకి, ఎల్సిఎం ఇస్ 60. లీవ్స్ ద రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్. ప్రతి కేసులో 7 అంటే 60 మినిమం కాబట్టి ఏదైనా సరే 60కి మల్టిపుల్ ఉండాలి, 7 ఎక్స్ట్రా ఉండాలి. సో ఖచ్చితంగా ఏం కావాలి, 67. సో ది ఆన్సర్ ఇస్ 67. అలా లెస్ దాన్ 1 minute 2.5 marks మన చేతిలో పచ్చకమని వచ్చేస్తుంది. అది హైలైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్? హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్ ఇన్ 50 factorial into 8 factorial? 50 factorial into 8 factorial లో మనకున్న ట్రైలింగ్ జీరోస్ ఎన్ని? నేను చెప్పాను కదా 50 factorial 8 factorial అంటే 50లో ఉన్న 2లు 5లు ఎన్ని ఉన్నాయి, 8 factorial ఉన్న 2లు 5లు ఎన్ని ఉన్నాయి చూసుకోవడం అంతే. సో 50 factorial మీకు తెలిసిందే, 50 into 49 into అట్లా చేసుకోవడమే. సో 50 factorial చూసుకుంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ 2s, నంబర్ ఆఫ్ 5s. సమ్ టైమ్స్ నంబర్ ఆఫ్ 2s ఆర్ మోర్ దెన్ నంబర్ ఆఫ్ 5s. సమ్ టైమ్స్ నంబర్ ఆఫ్ 5s ఆర్ మోర్ దెన్ నంబర్ ఆఫ్ 2s. సో ఒక 0 రావాలంటే ఒక 2 5 కాంబినేషన్ కావాలి. సో దాంట్లో ఉన్న లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 2 తక్కువ ఉన్నాయనుకో అన్ని 0లు ఉంటాయి, 5 తక్కువ ఉన్నాయనుకో అన్ని 0లు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి 50 ఫ్యాక్టోరియల్లో మనకి 12 zeros వస్తాయి. 50 ఫ్యాక్టోరియల్లో మనకు 12 zeros వస్తాయి. 8 ఫ్యాక్టోరియల్లో మనం చూసుకుంటే సింపుల్గా 8 ఫ్యాక్టోరియల్ ఏముంటుంది, 8 9 7 2 ఉంది కానీ 5 ఎక్కడ లేదు. సో ఒకటే 0 వస్తుంది 8 ఫ్యాక్టోరియల్లో. సో ఎందుకంటే 2 and 5.
సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇంటూ అన్నాడు కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. వీఆర్ మల్టిప్లైయింగ్ దిస్ నంబర్ ఇంటూ దిస్ నంబర్, దేర్ ఫార్ ద టోటల్ విల్ బి 13 numbers. 13 zeros will come because 12 zeros will come from 50 factorial and 1 zero will come from 8 factorial. Therefore total ఎన్ని zeros వస్తాయి, 13 zeros వస్తాయి. అంతే కథ. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్? స్మాలెస్ట్ అన్నాడు when added to 999 to make it divisible by 13. సో ఒక నంబర్ విచ్ ఇస్ 13 తో కావాలంటే మనకి ఏం చేయాలి బేసికల్గా? సో 13 999 ఎంత నంబర్ యాడ్ చేయాలి? ఓకే, సో 999 13 అనుకుంటే మనకేమవుతుంది? సింపుల్గా సో 13 7s 91, 8 89. 89 అంటే మనకి ఏమొస్తుంది? 13 8s 104 వస్తుంది. మనకు కావాల్సిన 89. 13 6 78. సో 6. సో మనం చూసుకోవాల్సింది అంటే 76 వస్తే 999. సో నెక్స్ట్ నెంబర్ 77కి వెళ్తాం. 77 into 13 చేస్తే ఏమొస్తుంది? 1001. సో ఇది నంబర్, స్మాలెస్ట్ నంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 999 టు మేక్ ఇట్ డివిజిబుల్ బై 13. సో 999 తర్వాత ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1001. సో మనకుంది 999. సో 1001 రావాలంటే ఏం చేయాలి? 999 కట్ చేయాలి. అంటే ఎక్స్ట్రా ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇట్లా లెస్ దెన్ 1 minute 2.5 marks మన చేతిలో పచ్చా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ అ నంబర్ లీవ్స్ అ రిమైండర్ 5 when divided by 8, what is the remainder when it is divided by 8? So if a number leaves a remainder 5 when divided by 8, what is the remainder when divided by 8? So answer is 5. Simple, straight question, tricky question, nothing else. Next question, what is the remainder when sum of the first 1000 natural numbers is divided by 7? Sum of the first 1000 numbers ఏమైతుంది మనకి? సింపుల్గా సమ్ ఈజ్ నథింగ్ బట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 1000 న్యాచురల్ నంబర్స్ కావాలంటే ఏంటిది? n into n plus 1 కొట్టచ్చు. సో 1000 into 1000 plus 1 divided by 2. ఫార్ములా ఏంటిది? Sn is equal to n into n plus 1 by 2, which is nothing but 500 into 1001. సో ఇది 7తో డివైడ్ చేస్తే ఎంత? మనం ఫస్ట్ గ్రాస్ప్ చేయాల్సిన మేజర్ పాయింట్ అంటే, ఈ దాంట్లో హైలైట్ పాయింట్ అంటే 1001 అనేది ఖచ్చితంగా 7తో డివిజిబుల్. 1001ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 7 1s 7, 3 30 4 28 21. సో రిమైండర్ ఎంత? 0. సో 3. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ 1001 అనేది 7తో డివిజిబుల్. దేర్ ఫోర్ ఈ మొత్తం నంబర్ కూడా డివిజిబుల్ బై 7. దేర్ ఫోర్ డివిజిబుల్ బై 7 అంటే ఏంది? రిమైండర్ ఈజ్ 0. అంతే. ఆప్షన్ ఏ. ఇచ్చి పడేయచ్చు క్వశ్చన్. ఇది స్టాండర్డ్ యూపీఎస్సీ క్వశ్చన్ అండ్ యూపీఎస్సీ కదా, చాలా గవర్నమెంట్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో కూడా ఇవే క్వశ్చన్స్ అడుగుతారు, చేసి పడేయచ్చు. నెక్స్ట్, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్ 2 power 1000? How many numbers are there in the digits 2 power 1000? 2 power 1000 లో how many digits are there అన్న క్వశ్చన్ అడుగుతున్నారు. సో 2 power 1000 ఎట్లా చేస్తారు మీరు? బేసికల్గా how many digits are there in number 2 power 1000? దీనికి మీరు వాడాల్సిన స్టాండర్డ్ ఫార్ములా ఒకటి చెప్తాను, జాగ్రత్త వినండి. దీన్నే లాగ్ టెక్నిక్ అంటారు, లాగరిథం టెక్నిక్ అంటారు అనమాట. సింపుల్గా చేయడానికి లాగ్ టెక్నిక్. సో ఈ క్వశ్చన్లో మామూలుగా ఏంటిదంటే, సింపుల్గా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్ 2 power అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే లాగ్ 2 to the base 10 ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.301. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోండి మేజర్ ఫ్యాక్టర్. అయితే అకార్డింగ్ టు ద లాగ్ టెక్నిక్ సింపుల్ లాజిక్ ఏంటంటే, అక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ కి ఫార్ములా, ఒక పవర్ ఇచ్చి డిజిట్స్ కి ఫార్ములా ఏంటంటే సింపుల్గా నంబర్ ఆఫ్ డిజిట్స్ log n to the base a plus 1. ఇది స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేసుకోండి. ఇట్ విల్ మేక్ యువర్ వర్క్ వెరీ ఈజీ. ఎంత పెద్ద నంబర్ అయినా సరే లాగరిథం వాల్యూ పెట్టుకోవాలి. యూజువల్ log 2 log 3 అవే ఇస్తాడు.
సో కొన్ని లాగరిథమ్స్ పెట్టుకోండి. సో దీంట్లో మనకు వచ్చిన సిచ్యువేషన్లో మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటిది, డిజిట్స్ ఫార్ములా ఇది మాట, లాగ్ n టు ద బేస్ ఏ ప్లస్ 1. అది బేసికల్గా. సో ఇక్కడ మామూలుగా ఏ బదులు 10 ఉంటుంది మాట, లాగ్ n టు ద బేస్ 10. సో మనకు తెలుసు లాగ్ 2 టు ద బేస్ 10 is 0.301. సో దీన్ని ఏం చేస్తా అంటే 0.301 లాగరిథం. దీన్ని 100తో మల్టిప్లై చేయండి, బికాస్ 1000తో మల్టిప్లై చేయండి, 2 to the power of 1000 కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, సింపుల్ లాజిక్, log 2 301, 2 power 1000 అన్నాడు కాబట్టి ఏం చేయాలి, దీన్ని 1000తో మల్టిప్లై చేద్దాం. చేస్తే ఏమవుతుంది 0.301 into 1000 అంటే ఏమొస్తుంది 301 వస్తుంది. దానికి ఏం యాడ్ చేయాలి, S1 యాడ్ చేయాలి, +1 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 302. సో ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ దిస్ ఇస్ 302. చూసారా, ఈ ఫార్ములా తెలిస్తే టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్. దీనికి చాలా మంది స్టూడెంట్స్ కష్టపడతారు, అంత అవసరం లేదు. యూజ్ లాగ్ టెక్నిక్. సో లాగ్ టెక్నిక్ ఏంది, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 2 power 1000 అన్నాడు అంటే ఏం చేయాలి, లాగరిథమ్ ఆఫ్ 2 to the base 10 is 0.301, దాన్ని 1000తో మల్టిప్లై చేయాలి, బికాస్ 2 power 1000 అన్నాడు కాబట్టి. అండ్ చేసుకుంటే మనకి log n +1 చేయాలి. సో 301 +1 which is 302. సో ఎప్పుడైనా సింపుల్ లాజిక్ ఏంటంటే n will always, the logarithm of any number lies between 10 power somethings మాట. 10 power, ఫర్ ఎగ్జాంపుల్ 10 power 8, 10 power 9 మధ్యలో ఏమైనా ఉంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కోవచ్చు. అది అనవసరం మనకి. మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే లాగ్ టెక్నిక్. డిజిట్స్ ఫార్ములాకి ఏంటి, log n to the base 10 +1 డైరెక్ట్ ఫార్ములా ఇచ్చి పడేయచ్చు. లెస్ దాన్ 1 minute ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ అన్నాడు. గ్రేటెస్ట్ అనగానే మనకు బ్రైన్లో వచ్చేసరి హెచ్సిఎఫ్ ఆడేసాలని చెప్పేసి, వెన్ డివైడెడ్ బై 1 to 1 ఇవన్నీ తో డివైడ్ చేస్తే లీవ్స్ ద సేమ్ రిమైండర్. దిస్ ఈస్ ద వెరీ 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 స్టాండర్డ్ క్వశ్చన్ ఇన్ నంబర్ సిస్టమ్. స్టాండర్డ్ క్వశ్చన్ ఇన్ యూపీఎస్సి. స్టాండర్డ్ క్వశ్చన్ ఇన్ యూపీఎస్సి. సో ఈ నంబర్స్ తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటిది. ఇట్లాంటి క్వశ్చన్ చాలా చాలా కామన్. ఇది ప్రతిసారి అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సింపుల్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు స్టాండర్డ్ మెటీరియల్, ఒక నంబర్ ఉంది, గ్రేటెస్ట్ నెంబర్ కావాలి, 122, 193, 253 చేస్తే సేమ్ రిమైండర్, కండిషన్ ఇస్ సేమ్ రిమైండర్. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 193 లోంచి 122 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 1 and 7, 71. ఇది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ ఫ్యాక్ట్. అలానే 253 లోంచి 193 తీయండి, ఏమొస్తుంది 60 వస్తుంది. సో 70కి 60కి ఉన్న చేసుకోవాల్సింది ఏంటిది, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 71, 60. సో 71ని 60తో డివైడ్ చేయండి. 71, 60కి 71 ఇంకా 60కి మీరు ఏం చేస్తారంటే HCF అనుకోండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 70 and 61? కామన్ ఫ్యాక్టర్స్ ఏముండవు. సో ది ఓన్లీ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ 1. Therefore, what is the greatest number when divided by 122, 193 and 253, which leaves the same remainder is 1. సో అట్లా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని పాసాక్. సో ఈ నంబర్ సిస్టమ్ మీద అవే కాన్సెప్ట్స్ ఇటు అటు తిప్పిస్తారు. సో దాన్ని మనం రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి రెడీగా ఉంటే సూపర్ మార్క్స్ వస్తాయి మీకు. సో ఫార్ములాస్ అన్ని రివైజ్ చేయండి, కాన్సెప్ట్ చెప్పినవి రివైజ్ చేయండి. నంబర్ సిస్టంలో కాదు కానీ మినిమం 5 to 10 క్వశ్చన్స్ మన చేతిలో ఉంటుంది, వదులుకోవద్దు. నంబర్ సిస్టంలో మ్యాక్సిమం మోడల్ ఆఫ్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ టు ద టఫెస్ట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నంబర్ సిస్టమ్ మీద మనకి ఒక 1-2 వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ స్టూడెంట్స్ బెనిఫిట్. అయితే మీరు ఎగ్జామ్ రోజు వరకు ఈ వీడియోస్ మళ్ళీ చూస్తూ ఉండండి. అది బ్రెయిన్లో మెల్లగా కూర్చుంటుంది, దాని మెకానిజం అది చేస్తుంది. టైం వచ్చినప్పుడు మీకు అలవాటు పడుతుంది. ఒకటే రోజులో అంతా సక్సెస్ రావాలంటే రాదు కదా. మనకి చక్కగా ఒక 3-4 months టైం ఉంది కాబట్టి రోజుకి ఒక 5 క్వశ్చన్స్ చేసుకుంటారండి ఇన్ ఆల్ ద టాపిక్స్ విచ్ ఐ మెన్షన్. సో అది ఐడియా. సో జస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ డివిజిబిలిటీ రూల్స్ బేస్డ్ క్వశ్చన్ ఆన్ నంబర్ సిస్టమ్. డివిజిబిలిటీ రూల్స్ మీద. సో మనం దీంట్లో చూసుకుంటే మనకి 11 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది.
11, 13, 17 ఇట్లాంటి దాని మీద క్వశ్చన్స్ వస్తాయి నంబర్ రూల్స్ మీద. సో 11 మీకు తెలిసిందే, సమ్ ఆడ్ డిజిట్స్ ఈవెన్ డిజిట్స్ కాన్సెప్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డివిజిబుల్ బై 11? సో 11కి ఏంటి, సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్డ్ డిజిట్స్. ఇవి చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 11 లేదా 0 అన్న రావాలి. ద డిఫరెన్స్ మస్ట్ బి 0 ఆర్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 11. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్. సో ఆ పరంగా చూసుకుంటే మనకి 11 ఆర్ ఇట్ షుడ్ బి అ మల్టిపుల్ ఆఫ్ 11. మల్టిపుల్ ఆఫ్ 11 అంటే ఏంటిది, ఆ నంబర్ 11తో డివిజిబుల్ అంటాం. సో అలా చూసుకుంటే మనకి టెస్ట్ దిస్ వన్. సో 8 + 4 12, 12 + 1 13 అయింది. 2 + 1 -2, దిస్ డివిజిబుల్ బై 11. దేర్ఫోర్ 11తో డివిజిబుల్ కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి. సింపుల్గా చేసేయచ్చు. లెస్ దాన్ 1 minute మన చేతితో 2.5 marks ఈజీగా వచ్చేస్తాయి. సో దట్స్ ద ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్, రిమైండర్ సింగిల్ నంబర్. ఫైండ్ ద రిమైండర్ వెన్ 7/5 is divisible by 6. ఇట్లాంటి క్వశ్చన్స్కి మాడ్యులస్ ఫార్ములా వాడచ్చు మనము. సో 7/5ని 6తో డివైడ్ చేస్తే ఏంటి పరిస్థితి? అట్లా ఉన్నప్పుడు సింపుల్గా ఏం చేయాలి, సో 7 is నథింగ్ బట్ రిమైండర్ 1 వస్తుంది, 1 mod 6 అనొచ్చు 6తో డివైడ్ చేసినప్పుడు. సో ఈ 1 మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో 7ని 6తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది మాడ్యులస్ ఆఫ్ 6, 1 mod 6. సో ఐ కెన్ సే దట్ 7/5 రిమైండర్ థీరం ప్రకారంగా 1/5 అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ 1. అంతే సింపుల్గా ద రిమైండర్ విల్ బి 1 బేస్డ్ ఆన్ రిమైండర్ థీరం ప్రిన్సిపల్. అంతే, 30 secondsలో ప్రాబ్లం అయిపోతుంది. 2.5 marks మన చేతిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రిమైండర్ వెన్ పాలినామియల్స్ ఆర్ గివెన్. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ డివిజిబుల్ బై దిస్ వన్? ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఇక్కడ కూడా మనం రిమైండర్ థీరం ప్రిన్సిపల్ వాడచ్చు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఒకటి రిమైండర్ థీరం, సో x-1 ఇచ్చిన ఎక్స్ప్రెషన్ x³ + 2x² + 4x + 7ని వాడు x-1తో డివైడ్ చేస్తున్నాడు. అంటే మనకి ఏంటంటే f of x will be equal to x³ + 2x² + 4x + 7. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే x-1 = 0 అంటే x = 1 వస్తుంది. ఈ 1 తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకు వచ్చే ఆన్సర్ 1³ + 2 × 1² + 4 × 1 + 7 చేస్తే మనకి 1 + 2 + 4 + 7 మనకు ఆన్సర్ 14 రావాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో ఇది 14. సో ఆప్షన్ ఇస్ అయిపోయిందండి. ఇది రిమైండర్ థీరం ప్రకారంగా ఆన్సర్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం. ఎప్పుడైనా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటే ఫార్ములా, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్. సో హెచ్సిఎఫ్ వాడు ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 12 అని ఇచ్చాడు, అండ్ ఎల్సిఎం ఇస్ 180 ఇచ్చాడు. సో 12 × 180 ఈజ్ ఈక్వల్ టు నంబర్స్ ప్రొడక్ట్ n1 × n2. ఒక నంబర్ 60 అని ఇచ్చాడు, ఇంకో నంబర్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 12 × 180 డివైడెడ్ బై 60. 60 దీంట్లో 3 times. సో ద క్వశ్చన్ మార్క్ బికమ్స్ 36. సో ఆన్సర్ ఇస్ 36. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks ఇఫ్ యూ నో దిస్ ఫార్ములా. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద మాక్సిమం ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తారు బేసికల్గా. అట్లానే మనకి ఇదే కాన్సెప్ట్ మీద మనకి ఇంకో క్వశ్చన్ ఉంటుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అన్నాడంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇంతే, సింపుల్ చేసాడు. చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. మనకి 3/4 5/6 ఇచ్చాడు. సో 3/4, 5/6. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 5 డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ 4 and 6.
వేసుకోవడం. HCF of 3, 5, 3 కి 5 కి కామన్ ఫ్యాక్టర్స్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ 1. సో 1 డివైడ్ బై LCM of 4 and 6. 4 or 6 కి LCM మనకి ఏముంటుంది 12. సో 1/12. ద ఆన్సర్ ఇస్ 1/12 ఆప్షన్ ఏ. అంతే, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్ ఏంటిది ఇది. అట్లానే వాడు LCM ఆఫ్ ద ఫ్రాక్షన్ అడిగితే LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్ వేసుకోండి. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ co-prime numbers. దాని మీద క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 10 that share no common factor with 10? సో co-prime అంటే ఏంటి ఫస్ట్ అది తెలియాలి. ఫస్ట్ co-prime అంటే numbers with 1 as only common factor. Numbers with 1 as only common factors are called co-primes. Adi first తెలియాలి. So all consecutive numbers are co-prime numbers. 2, 3, 3, 4. ఎందుకంటే even odd numbers. వాటికి common factor ఒకటి 1 ఒకటే ఉంటుంది. So how many numbers are there between 1 and 10? There are co-primes to 10. 10 కి co-primes. 10 కి co-primes అంటే 2 ఇంకా 5 మల్టిపుల్స్ తీసేయండి దాంట్లోంచి. సో ఎందుకంటే 2 టేబుల్లో 10 వస్తుంది, 5 టేబుల్లో 10 వస్తుంది, తీసేయండి. రిమైనింగ్ ఏమున్నాయి మనకి అంటే ఆబ్వియస్గా 4, 8 కూడా ఎగిరిపోతాయి. సో మనకు మిగిలిపోయింది ఏంటి ఆడ్ నెంబర్స్ 1, 3, 7, 9 ఇవి నంబర్స్. హౌ మెనీ నంబర్స్ అని అన్నారు. సో ఎన్ని మొత్తం 4 నంబర్స్ ఉన్నాయి మనకి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 4. అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ 7^43? సో ఎప్పుడైనా సరే ఇది ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, సైక్లిసిటీ చూసుకోవాలి. సో మనకు తెలిసిందే ఫస్ట్ సైక్లిసిటీ. సో 7^1 విల్ ఎండ్ విత్ 7. 7 స్క్వేర్ అనేది 9తో ఎండ్ అవుతుంది. 7 క్యూబ్ అనేది 3తో ఎండ్ అవుతుంది. మళ్ళీ 7^4 అనేది 1తో ఎండ్ అవుతుంది. మళ్ళీ 7^5 తీసుకుంటే మళ్ళీ 7, 9, 3, 1. సో ద సైక్లిసిటీ ఆఫ్ దిస్ ఇస్ 4 మాట. సో ఎనీ 4 విల్ బి ద సైక్లిసిటీ. ఇది పరిస్థితి. ఇప్పుడు 7^43లో ఎన్ని అట్లాంటి 4s ఉన్నాయి అని చూసుకోవాలన్నమాట. సో 7^43 అన్నాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి, 43 మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 43ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంటే 3 అంటే ఏంటిది, సైక్లిసిటీలో 3. సైక్లిసిటీ 3 అంటే ఫస్ట్ 3 నంబర్స్ చూసుకోవాలి. సో దట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్, సెకండ్, థర్డ్. సో థర్డ్ దగ్గర ఎండ్ అయింది కాబట్టి 3తో ఎండ్ అవుతుంది. ఆప్షన్ బి లెస్ దాన్ 1 minute మన చేతిలో జబర్దస్త్ ఆన్సర్ ఫర్ 2.5 marks. నెక్స్ట్, ట్రైలింగ్ జీరోస్ ఇన్ ఫ్యాక్టోరియల్. ఎన్ని జీరోస్ ఉన్నాయి 100 ఫ్యాక్టోరియల్లో? హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్? ఈ క్వశ్చన్ కి మనకి సో 100 కాబట్టి 100 రావాలంటే 0 రావాలంటే 0 ఒకటి రావాలి అంటే 2 into 5 రావాలి. ఎందుకు, ప్రతి 10కి ఒక 0 వస్తుంది కాబట్టి. సో మనం బేసికల్గా 100 ఫ్యాక్టరీలో ఎన్ని 2s ఎన్ని 5s ఉన్నాయి కనుక్కోవాలి. సో ఎప్పుడైనా సరే నంబర్ ఆఫ్ 2s విల్ బి మోర్ దెన్ నంబర్ ఆఫ్ 5s ఇన్ 100 ఫ్యాక్టరీల్. సో 5 బికమ్స్ ద మేజర్ పాయింట్. సో అందుకే 5 మల్టిపుల్స్తో తీసుకోవాలన్నమాట, 5 స్క్వేర్ అట్లా. సో ఫస్ట్ 100 డివైడెడ్ బై 5 చేసామనుకో ఇక్కడ 20 zeros వస్తాయని గ్యారంటీగా తెలుసు. అట్లనే 5 మల్టిపుల్స్ 100 డివైడెడ్ బై 25 చేసామనుకో 4 వస్తాయి. సో ప్రతి 25కి 2 zeros యాడ్ అయ్యాయి కాబట్టి మనకు మొత్తం నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయి, ఈ 20 + 4 మొత్తం 24 zeros will be there. ఆన్సర్ ఇస్ 24. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఒక బ్రహ్మాండమైన 2.5 marks ఆన్సర్ వచ్చేసింది. అంతే సింపుల్. ఎందుకు 1 0 కావాలంటే 5తో డివైడ్ చేయండి, 2 zeros కావాలంటే 5 స్క్వేర్ అట్లా అన్నమాట. 3 zeros వచ్చే ఛాన్స్ లేదు, అది మేజర్ పాయింట్. నెక్స్ట్, ఈవెన్ ఆడ్ లాజిక్. దీని మీద క్వశ్చన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్వేస్ ఈవెన్ ఫర్ ఎనీ ఇంటిజర్ n? సో ఎప్పుడైనా సరే ఈవెన్ ఇంటిజర్ అన్నాడు కాబట్టి ఎన్ని ఏదన్నా కావాలి అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది. సో దీనిలో చూసుకుంటే సబ్స్టిట్యూషన్ చాలా మంది చేస్తారు, కానీ వాడు ఇచ్చింది మీకు సబ్స్టిట్యూషన్ చేయడానికి కాదు, మీరు లాజిక్ అబ్జర్వ్ చేస్తున్నారు ఆప్షన్స్లో అనేది. సో ఆప్షన్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ ఈవెన్ తెలియదు, ఎన్ ఆడో కూడా తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు, వాట్ కెన్ బి డన్?
వీ డోంట్ నో వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్. ఎన్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ తెలియదు. అందుకే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ చూడండి ఒకసారి, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ని నేను ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 రాస్తాను. సో దే బికమ్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. సో ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అంటే దే బికమ్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే మీనింగ్ అవుద్ది, ఒక ఈవెన్ నంబర్ ఆడ్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లేదా ఆడ్ నెంబర్తో స్టార్ట్ చేస్తే ఈవెన్ నెంబర్ వచ్చేస్తుంది. అండ్ ఆడ్ ఇంటూ ఈవెన్ ఏ పరిస్థితుల్లో అయినా సరే అది ఈవెన్ నెంబర్ అయిపోతుంది. వాడు అడిగింది ఆల్వేస్ ఈవెన్ అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఏ, బికాస్ ఏ క్యాన్ బి రిటన్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఇంటిజర్స్. సో అది ఆన్సర్. లెస్ దాన్ 1 minute కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, పర్ఫెక్ట్ స్క్వేర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇట్లా పెద్ద పెద్ద నంబర్స్ ఇస్తాడు. ఇట్లా నంబర్స్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఎట్లా డిసైడ్ చేస్తాం? దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో ఇట్లాంటి క్వశ్చన్ అప్పుడు మనం జాగ్రత్తగా ఓన్లీ అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ 125 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 231 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 327 పర్ఫెక్ట్ కాదు. మన కళ్ళు దీని మీద పడాలి. ఎందుకంటే 144 అనగానే 144 into 100 రాసుకోవచ్చు. సో ఇదేమో 12 దీని రూట్, ఇదేమో 10 దీని రూట్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఆబ్వియస్గా ఆప్షన్ ఏ. ఇట్ ఈస్ జస్ట్ అన్ అబ్జర్వేషన్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అబ్జర్వేషన్ మోడ్కి ఇస్తారు పర్ఫెక్ట్ స్క్వేర్ సిస్టమ్కి. లెస్ దాన్ 1 మన చేతిలో 2.5 marks. నెక్స్ట్, రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. ఈ వాల్యూ ఈక్వల్ టు వాట్ అని అంటాడు. సో బేసికల్గా దీని నథింగ్ బట్ 0.666ని మనకి ఇంకేమైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా 0.66. సో ఫస్ట్ ఎన్ 0.66 అనుకోండి, ఎక్స్ 0.666 అనుకోండి. మనకి రికరింగ్ డెసిమల్ డాట్ డాట్ ఉంది కాబట్టి 6లే రిపీట్ అవుతున్నాయి. అందుకే ఏం చేస్తామంటే ఒకటే నంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి 10x చేస్తాం. 10x విల్ బికమ్ 6.66 అవుతుంది. డాట్ 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 తర్వాత ఎక్స్ రాయండి, 0.6666 చేసిన తర్వాత దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఈ 6లు అన్నీ ఎగిరిపోతాయి. ఐఎమ్ లెఫ్ట్ విత్ 6 over here, ఇక్కడేమో 9 over here. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 6 divided by 9 విచ్ ఇస్ నథింగ్ బట్ 2/3. సో దీని ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత? 2/3, ఆప్షన్ బి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏదొచ్చినా సరే ఇదే వాడాలన్నమాట. మెథడ్ వాడాల్సిన పద్ధతి అది మనకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అ గేమ్. నెక్స్ట్, టర్మినేటింగ్ డెసిమల్. Next question, binary to decimal. So what is the decimal equivalent of 1011 to the base 2? దాని డెసిమల్ ఈక్వలెంట్ ఎంత? ఇట్లాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు రేర్గా అడుగుతారు, కానీ మనం రెడీగా ఉంటే బెటర్ ఎప్పటికన్నా సరే. సో దీంట్లో ఏం లేదు, 1011 అన్నాడు కాబట్టి బేస్ 2 అన్నాడు కాబట్టి దీనికి మనకి ఫస్ట్ నంబర్ని ఫస్ట్ డిజిట్ని 8తో మల్టిప్లై చేయాలి, సెకండ్ డిజిట్ని 4తో మల్టిప్లై చేయాలి, థర్డ్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి, లాస్ట్ డిజిట్ని 1తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది మనకి 1 into 8 8, 0 into 4 0, 1 into 2 2, 1 into 1 1. ఇది వస్తుంది మనకి. సో 8 + 2 + 1 మనకు ఆన్సర్ ఎంత? 11. సో దట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఆప్షన్. ఇట్లా చేసేస్తే లెస్ దెన్ 1.5 minute మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ 360 హ్యావ్? సో 360కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో బేసికల్గా ఎప్పుడైనా సరే దీనికి మనం వాడాల్సింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 360ని మనం నైస్గా ఏం రాసుకుందామంటే 360ని ఫస్ట్ నేను 36 into 10 రాస్తాను, బికాస్ 10ని నేను డైరెక్ట్గా సింపుల్గా 2 into 5 అని రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఆడ్ ఇంటూ ఈవెన్ కింద రాసుకుందాం, 4 అవుతుంది. సో 3 square 2 square 2 5. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అంటున్నాడు. 3 square 2 square ఎల్సిఎం కట్టడమే బేసికల్గా. కట్టిన తర్వాత మనకి ఏమొస్తుంది, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఎప్పుడైనా సరే. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, దీంట్లోంచి 2 cube
3 square 5 power 1. So according to the prime factorization theorem and number of factors, ఏం లేదు ఈ పవర్స్ ఉన్నాయి కదా దాన్ని అన్నిటికీ n+1 చేయండి. 3 + 1 2 + 1 1 + 1 అంటే ఏమొస్తుంది మనకి 4 3 2. సో 4 into 3 into 2 which is 24 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ అంటే సో లెస్ దాన్ 1 minute మన చేతిలోకి వచ్చేస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, పవర్స్ కి అన్ని 1 1 1 యాడ్ చేయండి. According to the theorem, 24 will be our answer. Next, sum of all the factors. What is the sum of all the factors of 16? Concept paranga chudandi. Factors 16 ki factors ఏంటి? LCM కట్టడమే. 2 8s are, 2 4s are, 2 2s are, 2 1s are. ఇట్లా వేసేస్తారు చాలా మంది, అక్కడే పెద్ద మిస్టేక్ అయిపోతుంది. సో అందుకే మనం ఏం చేయాలి, అసలు ఫ్యాక్టర్స్ ఏంటో చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. సో దీంట్లో వచ్చినది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది, 16 is a factor of 16, 8 is a factor of 16, 4 is a factor of 16, 2 is a factor of 16, 1 is a factor of 16. సో సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అంటున్నాడు కాబట్టి మనకి ఏమొస్తుంది 16 + 8 + 4 + 2 + 1 చేస్తే మనకి 31. వెరీ సింపుల్ క్వశ్చన్. లెస్ దాన్ 1 minute లో మనకి 2.5 మార్క్స్ వచ్చేస్తాయి. ఇట్లాంటి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్, చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అడుగుతారు. ఇది వేసాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ దిస్ వన్ ఇస్ డివైడెడ్ బై 9? డిజిటల్ సమ్ వాడుకోవడానికి. సో డిజిటల్ సమ్ వాడితే మీకు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలిసిందే కదా. సో నథింగ్ బట్ డిజిటల్ సమ్ ఇస్ నథింగ్ బట్ సో 9 8 7 6 5 4 దీని డిజిటల్ సమ్ ఏమవుతుంది బేసికల్గా. దీన్ని మనం ఏం చేయడం సింపుల్గా ఇవన్నిటిని యాడ్ చేద్దాం. చేస్తే మనకి 39. 9 + 8 + 7 + 6 + 5 + 4. కానీ ఇట్ స్టిల్ 9 మించి ఉంటే సింపుల్ ఒకటే డిజిటల్ సమ్ అంటే 10 ని ఏమని రాయొచ్చు 1 mod 9 అని రాయొచ్చు. సో అట్లా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో డిజిటల్ సమ్లో 3 + 9 కాబట్టి మళ్ళీ 3 + 9 చేద్దాం. 3 + 9 is 12. ఇది కూడా తగ్గించవచ్చు మనం 1 + 2 which is 3. సో ద డిజిటల్ సమ్ ఆఫ్ దిస్ ఇస్ సింపుల్గా 3, ఆప్షన్ బి. ఇట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలో డిజిటల్ సమ్ క్వశ్చన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, consecutive even numbers మీద క్వశ్చన్. The sum of 5 consecutive even numbers is 110. What is the smallest number? 5 consecutive even numbers అన్నాడు. ఈవెన్ నంబర్స్ అన్నాడు కాబట్టి మధ్యలో నంబర్ 2n తీసుకుందాం. ఈవెన్ నంబర్స్ అన్నాడు కాబట్టి +2 2n - 2 మూడు నంబర్లు అయినాయి. 2n + 4 సో 2n - 4 ఇట్లా తీసుకుందాం. ఇప్పుడు సమ్ అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ యాడ్ చేయడమే సింపుల్గా. ఇదంతా కూడా ఎడిషన్. దీంట్లో ఎందుకు ఇట్లా తీసుకున్నాం సార్, ఇట్లా 2n + 2 2n + 4 2n + 6 2n + 8 కూడా తీసుకోవచ్చు. కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే +4 - 4 ఎగిరిపోతాయి, -2 +2 ఎగిరిపోతుంది. సింపుల్గా 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 into 2n which is 10n. 10n value is 110 అన్నాడు. సో n is nothing but 11. Smallest number will be this number 2n - 4. So 2 into 11 - 4 22 - 4 which is 18. So the smallest number will be 18, option A. ఇట్లా లెస్ దాన్ 1 minute మనకి చేతిలో 2.5 marks క్వశ్చన్. నెక్స్ట్, లీస్ట్ డివిజిబుల్ నంబర్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit నంబర్ డివిజిబుల్ బై 9? 9తో స్మాలెస్ట్ 4-digit డివిజిబుల్ నంబర్ 9 అంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మనకి. అది స్మాలెస్ట్ నంబర్ ఏంటో ఒకసారి ఫస్ట్ చెక్ చేయండి. సో మామూలుగా 4-digit నంబర్ స్మాలెస్ట్ ఏంటి 1000. అది మనకి డివిజిబుల్ బై 9 కావాలి. డివిజిబుల్ బై 9 కావాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ డిజిట్స్. డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 9 ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి 9. సో దీనికి ఎంత యాడ్ చేయాలి, 8 యాడ్ చేయాలి. సో 1008. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ మనకి ఏమొస్తుంది 9 వస్తుంది. దేర్ఫోర్ ద స్మాలెస్ట్ డిజిట్స్ విచ్ విల్ బి డివిజిబుల్ బై 9 ఇస్ ఆప్షన్ సి. అంతే. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ లీవ్స్ సేమ్ రిమైండర్. రిమైండర్ 2 when divided by 3 5 7. మూడిటితో కూడా మనకి 2 రిమైండర్ కావాలి. అట్లాంటి వాటికి ఏం లేదు, సింపుల్ సేమ్ రిమైండర్ అన్నాడు కాబట్టి ఏం చేయాలంటే మూడిటితో సేమ్ రిమైండర్ కావాలి కాబట్టి ఎల్సిఎం ఆఫ్ ద నంబర్స్ ప్లస్ రిమైండర్ కొట్టండి అంతే.
సో ఎల్సిఎం ఆఫ్ మనకు కావాల్సింది ఎవరితో డివైడ్ చేస్తున్నారు 357 కావాల్సిన రిమైండర్ 2. ఎల్సిఎం ఆఫ్ 357 ఎంత? ఎల్సిఎం ఆఫ్ 357. సో మూడిట్లో పోయే రిమైండర్ ఏంటి? 357. మూడిట్లో పోయే రిమైండర్ 15 105 కాబట్టి మనకి 105 వస్తుంది, which is nothing but 105 plus remainder 2 which is 107. సో 107 ని 3 తో డివైడ్ చేసిన 2 వస్తుంది, 107 ని 5 తో డివైడ్ చేసిన 2 వస్తుంది, 107 7 తో డివైడ్ చేసినా సరే మనకి 2 అనేది రిమైండర్ వస్తుంది. అయిపోయింది కదా క్వశ్చన్, సింపుల్. నెక్స్ట్, ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 9 ఫ్యాక్టర్స్ మస్ట్ బి ఆఫ్ ద ఫార్మ్ డాష్. 9 ఫ్యాక్టర్స్ కావాలంటే వాట్ షుడ్ బి ద ప్రాసెస్? సో 9 ఫ్యాక్టర్స్ కావాలంటే మనకు తెలిసిందే, 9 ఫ్యాక్టర్స్ రావాలంటే మనకు ఇందాక n+1 కాన్సెప్ట్. సో ఫ్యాక్టర్స్ ప్లస్ 1 మొత్తం 9 రావాలంటే p షుడ్ బి ఈక్వల్ టు 9 + 1. 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో p వాల్యూ విల్ బి ఈక్వల్ టు సో p plus So p plus 1 should be equal to 9 factors. So p is equal to 8. So the power should be equal to p to the power of 8 formula undali. So p to the power of 8 kabatti factors 8 kabatti manam em cheyochu. So idi option E pettukondi, p power 8. Option E. P power 8 should be the answer. Next, difference of two squares. Which of the following cannot be expressed as the difference of టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కింద ఏది చేయలేము? ఇది డైరెక్ట్గా మనం ఆప్షన్స్ లోంచి చేసుకోవచ్చు బేసికల్గా. సో కెనాట్ బి అంటే మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, a² - b² = a - b × a + b and or multiples of 4 can never be multiples of 4. సో దీంట్లో మనకి కెనాట్ బి అన్నాడు కాబట్టి 32. సో సింపుల్గా మన ఆన్సర్ విల్ బికమ్ 32. మల్టిపుల్స్ ఆఫ్ 4 అయినా సరే ఇట్ విల్ నెవర్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్. అది డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అయినా సరే ఇట్ విల్ నెవర్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ టూ స్క్వేర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ సమ్ ఆఫ్ టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్? సమ్ ఆఫ్ టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే మనకు ఆప్షన్స్ చూడంగానే ఏం గుర్తొస్తుంది? సో 50 కాబట్టి మనం ఏం రాసి దీన్ని 49 + 1 which is 7² + 1². సో ఆప్షన్ ఇస్ 50. ఆప్షన్ B. అబ్జర్వేషన్ క్వశ్చన్ ఇది, నథింగ్ ఎల్స్. నెక్స్ట్, లీస్ట్ ఎడిషన్. What is the least number to be added to 3, 4, 5, 6 to make it divisible by 7? 7 తో డివైడ్ చేయడానికి వాట్ ఈస్ ద లీస్ట్ డిజిట్ అనేది మనం చూసుకోవాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్కి ఏం లేదు, 3, 4, 5, 6ని 7తో నార్మల్గా డివైడ్ చేసేయండి. 7 4s are 28, 14 అంటే 6 65, 9 63, 26 అంటే 21, మనకి 5 రిమైండర్ వస్తుంది. ఓకేనా? 34, 16, 65, 63, 2, 26, 21. ఆర్ మనకు కావాల్సింది ఇది కాబట్టి, లేదా 28 చేస్తే మనకి -2 వస్తుంది. సో వాడు అడిగింది లీస్ట్ నెంబర్ కాబట్టి 5 యాడ్ చేయాలా 2 యాడ్ చేయాలా, 5 సబ్ట్రాక్ట్ చేయాలా 5 యాడ్ చేయాలా 2 సబ్ట్రాక్ట్ చేయాలా. కానీ యాడర్ అన్నాడు కాబట్టి 3, 4, 5, 6ని మనం సింపుల్గా దీంట్లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఆన్సర్ షక్మన్ వచ్చేస్తుంది. యాడ్ 2 టు దిస్, ఎందుకంటే 2 రిమైండర్ కాబట్టి మనకి యాడ్ 2 టు దిస్. సో దిస్ విల్ బికమ్ 3, 4, 5, 8. So that will be the number. So minimum number that should be added is 2. That's your answer. Next, highest power in the factorial. What is the highest power of 3 in 50 factorial? So 50 factorial lo ఎన్ని 3s ఉన్నాయి ఫస్ట్ కనుక్కోవాలి. హైయెస్ట్ పవర్ ఆఫ్ 3. సో ఎన్ని 3s అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 చూసుకోవడమే. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 3s కావాలంటే 50 divided by 3, 50 divided by 9, 50 divided by 27. ఇది చేసుకోవాలి. 50 ఫ్యాక్టోరియల్
ఇది బేసికల్గా ఐడియా అక్కడ. సో 50ని 50 ఫ్యాక్టర్ బై 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? సో అప్రాక్సిమేట్గా మనకి 16 వస్తుంది. 9తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. 27తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. సో టోటల్ ఎంత వచ్చింది మనకి? 16, 5, 21 which is 22. So answer is 22 will be the highest power of 3 when divided by 50. Very simple question. Next, exact trailing zeros. Find the smallest number whose factorial has exactly 6 trailing zeros కావాలి. Smallest number with trailing zeros. అట్లాంటి క్వశ్చన్ కి ఏం లేదు మనకి. సో దీంట్లో చూసుకుంటే స్మాలెస్ట్ నంబర్ హూస్ ఫ్యాక్టోరియల్ హ్యాస్ 6 కావాలి కదా. సో 25 ట్రై చేద్దాం, ఎందుకంటే జీరోస్ కావాలి కాబట్టి. మనము 5, 25 తీసుకోవాలి. సో 25 ఫ్యాక్టోరియల్ కాబట్టి 25 by 5, 25 by 25. దీంతో 5 వస్తుంది, దీంతో 1 వస్తుంది, ఈ అడిషన్ చేస్తే 6 వస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ 25, ఆప్షన్ బి. మనకు కావాల్సిన 6 జీరోస్ కాబట్టి 25తో వెళ్ళిపోయినా. నెక్స్ట్, మిక్స్డ్ రిమైండర్స్. వాట్ ఈస్ ద రిమైండర్ when 3 power 50 is divided by 7? సో 7 నీకు చెప్పింది ఆల్రెడీ. 3 power 50 is divided by 7. సో 3 power 50లో మనకి 7తో డివిజిబుల్ కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ 3కి మాడ్యులస్ ఆఫ్ 7 తీసుకోవాలి. సో 3 power 50 డివైడెడ్ బై 3 అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిమైండర్ సైకిల్ కనుక్కోవాలి ఇట్లాంటి క్వశ్చన్కి. రిమైండర్ సైకిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో 3 power 1 3 చేస్తే రిమైండర్ మనకి 3 వస్తుంది. 3 square 9 అంటే రిమైండర్ విల్ బికమ్ 7తో డివైడ్ చేస్తే 2 రిమైండర్. సో ఆ సైక్లికల్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3 cube 27 అంటే 27 7తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ద రిమైండర్ విల్ బి 26 వస్తుంది రిమైండర్. సో 3 2 6. నెక్స్ట్ 3 power 4 81 చేస్తే మనకి 63 17 4 వస్తుంది. 3 power 5 243 2 వస్తుంది. 3 power 6 964 5. ఇదేమో 3 కాబట్టి 729. సో 243 729. 729 7తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1. మళ్ళీ 3 power 7 వేస్తే మళ్ళీ మనకి 3 2 6 4 5 1. సో ద సైక్లిసిటీ ఆఫ్ దిస్ ఇస్ 6 మాట, సైక్లిసిటీ. సో ఇవే రిమైండర్స్ 3 2 6 5 4 1 రిపీట్ అయితేనే ఉంటాయి. సో 6 కాబట్టి మనకి ఉన్నది 50 నంబర్స్ కాబట్టి 50ని 6తో డివైడ్ చేయాలి. సో అప్పుడు రిమైండర్ వచ్చేది 2. సో when divided by 7, your answer should be option E. అంతే సింపుల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంతే ఈజీ అది. నెక్స్ట్, డిజిటల్ రూట్. వాట్ ఈస్ ద డిజిటల్ రూట్ ఆఫ్ దిస్? ఏం లేదు, 9 + 8 + 7 + 6 + 5. సో 17 24 24 + 30 35. 35 అంటే 3 + 5 8 కాబట్టి మనకి దీనికి రూట్ అడుగుతున్నాడు బేసికల్ గా. దీనికి రూట్ అడిగితే ఏం చేయాలి? సో నియరెస్ట్ వాళ్ళ డిజిటల్ రూట్ కాన్సెప్ట్ ప్రకారంగా, సో దీనికి రూట్ ఏంటిది? అప్రాక్సిమేట్ గా దాని రూట్ 7 దగ్గర ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ 7, ఆప్షన్స్. నెక్స్ట్, డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నప్పుడు ఏంది? ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ లీవ్స్ రిమైండర్ 1 2 3 when divided by 2 3 4 రెస్పెక్టివ్లీ. స్మాలెస్ట్ నంబర్ 2 3తో డివైడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ సేమ్ నంబర్ రావాలి. డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1 2 3 2 3 4 డిఫరెన్స్ 1 1 1. సో అందుకే 11 చూసుకోండి ఒకసారి. సో 11ని 2తో డివైడ్ చేస్తే 1 రిమైండర్, 11ని 3తో డివైడ్ చేస్తే 2 రిమైండర్, 11ని 4తో డివైడ్ చేస్తే
3 remaining. So 1 to 3 match అయింది. So answer is 11. Very simple. Next, perfect square and cube. Which number is both perfect square and perfect cube? Direct options నుంచి మనకు అర్థమైపోతుంది. 64. 64 can be written as perfect square 8 square 4 cube. అయిపోయింది. Next, base conversions. What is the decimal equivalent of this one? You already చెప్పింది 1 1 1 1 1. Sorry. ఇది 8, ఇది 4, ఇది 2, ఇది 1. యాడ్ చేయడమే because 1 into 8, 1 24, 12, 14, 15. So answer is 15. Next question, divisibility by 6. Which expression is always divisible by 6? So 6th divisibility ante it should be a multiple of 2 and 3. 2 తో 3 తో రెండిటితో మల్టిపుల్ కావాలి. సో ఎప్పుడైనా సరే this is nothing but a product of even and odd. సో అందుకే ఖచ్చితంగా n into n plus 1 will always be divisible by 6 అని చెప్పొచ్చు. నెక్స్ట్, find the HCF of 2 power 7 minus 1, 2 power 5 minus 1. HCF of expressions అంటారు దీన్ని. సో సింపుల్గా ఏం లేదు. సో HCF of 2 power 7, 2 power 7 మనం ఏం రాయొచ్చు దీన్ని 2 power 7 minus 1 divided by 2 power 5 minus 1. So this will be 2 power 5 minus 1 which is 32 minus 1 which is 31. Option B. అంతే సింపుల్ గా చేసాడమే. HCF of this one 2 power 7 minus 1, 2 power 5 minus 1 లో మనకి ఏంటంటే అడ్వాంటేజ్, both these numbers I can write this as 2 power 7 minus 1 power 7, దాన్ని మళ్ళీ 2 square 1 square రాసుకొని 2 power 5 minus 1, 2 power 5 minus చేసుకోవచ్చు. మనకు ఆన్సర్ అంత మిగిలిపోతుంది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, కౌంట్ ఆఫ్ నంబర్స్. హౌ మెనీ నంబర్స్ ఆర్ బిట్వీన్ 1 and 100? లీవ్ రిమైండర్ 3 when divided by 7. 1 నుంచి 100 వరకు 3 తో డివైడ్ చేస్తే మనకి నంబర్స్ ఎట్లా అంటే మనకు తెలిసింది ఏంటి బేసికల్గా లాస్ట్ డిజిట్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 100. సో 1 నుంచి 100 లోపల 7 టేబుల్లో లీవ్స్ రిమైండర్ 3 కాబట్టి మనకి 91, 98 ఈ రెండు నంబర్స్ 7తో డివిజిబుల్. రిమైండర్ 3 రావాలి అంటే మనకి 91కి ఒక ఎక్స్ట్రా 3 యాడ్ చేస్తే 94 అవుతుంది. సో హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్? 94 వరకు కౌంట్ చేసుకోవాలి మనము. ఎందుకంటే 98 అంటే ప్లస్ 3 అంటే 101కి వెళ్ళిపోతుంది. మనకి 100 కంటే బిలో రావాలి. సో అందుకే ఏం చేయడం సింపుల్, మనకి 94. సో 94ని 7తో డివైడ్ చేస్తే ఎన్ని నంబర్స్ ఉంటాయి? 94. సో 94 కాబట్టి మనకి 94ని మైనస్ 3, సో అదే 91. సో 91 డివైడెడ్ బై 7, 13 నంబర్స్ ఉంటాయి ప్లస్ 1 చేయాలి which is 14. So answer is option C. 40 numbers are there including 91. Therefore plus 1 చేసాము. Next, only digit 1. What is the smallest consisting of only digit 1 that is divisible by 3? 3 తో divisible ఏంది? మీకు sum of digits should be divisible by 3. సో దీంట్లో ఇది ఒకటే, దీంట్లో 2 numbers ఉన్నాయి, దీంట్లో 4 ఉంది, దీంట్లో 5 ఉన్నాయి. సో sum of digits divisible by 3 will be 1 plus 1 plus 1. Therefore answer is next prime number. What is the next prime number after 89? 89 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎగ్జామ్ ఇచ్చారు. 89 అంటే 93 3లో పోతుంది, 91 ఆల్రెడీ ఫ్యాక్టర్ ఉంటుంది, 93 ఉంటుంది, 99 కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 97 ఒకటే ఫ్యాక్టర్ లేదు. సో సింపుల్ గా అబ్జర్వేషన్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, product of consecutive integers. Which of the following can be written as product of two consecutive integers? రెండు consecutive integers అంటే it should be a multiple of an even number and odd number. Two consecutive. So multiple even number odd number ఏమున్నాయి మనకి? 8 into 9. Observation question option B. అట్లనే ఇది కూడా 9 into 10 ఇది కూడా రాయొచ్చు. 110 ని కూడా 10 into 11 అని రాయొచ్చు. 56 ని 7 into 8 అని కూడా రాయొచ్చు. Which of the following can be written as a product of two consecutive integers? So according to these options, all of them are product of two consecutive integers. 7, 8, 8, 9, 9, 10, 10, 11. Next, digital constraint. Smallest 5-digit number formed using 1, 2, 3, 4, 5. No repetition, which is divisible by 3. So a number మనకి
3 తో డివిజిబుల్ అవుతాయి అనే క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ వాడు అడుగుతుంది స్మాలెస్ట్ అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే 1 + 2 + 3 + 4 + 5 అంటే ఎంత వస్తుంది? 3 3 6 6 10 15. సో ఆల్ ది ఆప్షన్స్ ఆల్ ఆర్ డివిజిబుల్ బై 3. కానీ వారు అడిగింది ఏంటిది? స్మాలెస్ట్. దీంట్లో స్మాలెస్ట్ ఏంటిది? 1 2 3 4 5. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. స్మార్ట్ క్వశ్చన్ ఇది అంతే. నెక్స్ట్, zeros in power. How many zeros are there at the end of 10 power 30? 10 power 30 లో how many zeros are there అంటే ఏముంటుంది? 30 ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని పవర్స్ వస్తాయి? 30 పవర్స్ వస్తాయి. ఆప్షన్ డి. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, కంపారిజన్ ఆఫ్ పవర్స్. విచ్ ఆఫ్ దెమ్ ఇస్ గ్రేటర్? 2 power 50 5 power 20 బోత్ ఆర్ ఈక్వల్ కెనాట్ బి డిటర్మైన్డ్. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది బేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఒక కామన్ రూట్లో తీసుకురావాలి దాన్ని. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి 2 power 50 5 power 50. ఓకే. సో కామన్ పవర్ దీని ఏం రాస్తాను? 2 power 5 whole power 10 అని రాసుకుంటాను. 5 power 5 whole power 10 అని రాసుకుంటాను. ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? 5 power 5 5 to the power of 20 అన్నాడు. సో దీని ఏమని రాస్తాను? 5 square whole power 10. ఎందుకు ఇట్లా రాశాను? ఎందుకంటే కామన్ పవర్ 10 10. ఇప్పుడు ఈ బేసెస్ చూద్దాం. దిస్ విల్ బికమ్ 32 to the power of 10 while this will become 25 to the power of 10. రెండు పవర్స్ ఏమున్నాయి కాబట్టి బేస్ ఏదైతే పెద్దదో అదే పెద్దది కావాలి. therefore 2 power 50 is greater than 5 power 20. సో ఆన్సర్ ఇస్ 2 power 50 because asking you greater. అంతే. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్, మిక్స్డ్ మాడ్యులస్ క్వశ్చన్స్. రిమైండర్ when 7 power 45 is divided by 5. 7 power 45 అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం? స్ట్రైట్ అదే మాడ్యులస్ ఫంక్షన్ వాడతాము. సో 7 2. సో 7 is equal to 2 modulus 5. సో మనం చూసుకోవాల్సింది 2 is important. సో 2 power 45 తీసుకోవాలి. సో మనకి 2 తీసుకుంటే రిపిటేషన్స్ ఎట్లా వస్తాయి? రిమైండర్ అడిగాడు. రిమైండర్స్ అంటే సో మనకి 2 power 4 ఈక్వల్ టు 1. సో 2 power 45. 44 అయితే 1 అవుతుంది, 45 అయితే 2 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. వెరీ సింపుల్ క్వశ్చన్ అంతే. నెక్స్ట్, సేమ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. విచ్ నంబర్ హాస్ ద సేమ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ as 36? సో 36కి దానికి సేమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అని అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమంటే ఫస్ట్ 36కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి రాసుకోవాలి. 36 is 2 square into 3 square. So the number of factors are 2 plus 1 into 2 plus 1, which is 9 factors. 9 factors దేనికి ఉన్నాయి చూసుకోవాలి. 100 కుంటే 9 factors. ఎందుకంటే this I will write as 2 square into 5 square, which is nothing but 2 plus 1 into 3 plus 1, 2 plus 1, which is 9. So answer is 1. Next, ratio using HCF and LCM. HCF is 12, LCM is 180. మనకు ఆల్రెడీ తెలిసిందే. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ద టూ నంబర్స్? HCF into LCM is equal to product of numbers మనకు తెలిసిందే. సో product of numbers HCF LCM అంటే మనం ఏం చేస్తాం? సింపుల్. HCF and LCM 180 కాబట్టి మనం 12x and 12y తీసుకుందాము. 12x into 12y. let the numbers be 12x and 12y. చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది? దట్ షుడ్ బి ఈక్వల్ టు 180. సో 12 into xy షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు 180. xy షుడ్ బి ఈక్వల్ టు 15. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్ షుడ్ బి ఈక్వల్ టు 15. సో దాని రేషియో ఏమవుతుంది? 3 and 5 15. దట్స్ ది ఓన్లీ రేషియో. 1:15 లేదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. 12x into 12y అది గుర్తుంటే చాలు. నెక్స్ట్, divisible but not divisible. Smallest number divisible by 12 5 15 but not divisible by 18.
స్మాలెస్ట్ నంబర్ డివిజిబుల్ బై 12, 15, 12 అంటే ఏం లేదు ఎల్సిఎం తీసుకోవడమే. సో ఎల్సిఎం ఆఫ్ 12, 15 and 20 will be equal to 60. 60 18 తో divisible కాదు, therefore smallest number is 60 which is not divisible అన్నాడు, not divisible by 80. Next question, reversal of digits. 2-digit number is 9 more than its reverse number. xy అనుకోండి, ఇదేమో నంబరు, వాల్యూ ఏమవుతుంది 10x plus y అవుతుంది. రివర్స్ చేసిన తర్వాత yx అవుతుంది, దాని వాల్యూ ఎంత అవుతుంది 10y plus x అవుతుంది. 2-digit number is 9 more than reverse number అంటే 10x plus y is equal to 9 more than reverse number 10y plus x. So which is nothing but 10x plus y is equal to 10y plus x plus 9. So 9x minus 9y is equal to 9. Therefore the difference of the numbers should be equal to 9. What sum of the digits of the numbers is 11 and వాడే చెప్పాడు అంటే x plus y is equal to 11, x minus y is equal to 9. So 2x equal to 20, x equal to 10, which is wrong. So the number is dash అంటున్నాడు. సో మనకి డిఫరెన్స్ 9 ఉండాలి and sum must be 10. Sorry, difference of the two numbers, sum of two numbers must be 11, difference must be equal to 9. Sorry. Difference of this, I'm very sorry. 9 x minus y equal to 1. So we have sum of digits 11 ఉండాలి, difference 1 ఉండాలి. So 56 ఇక్కడేమో x is greater than y అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. So answer should be 65. 6 plus 5 11, 6 minus 5 1, రెండు sufficient. 7 plus 4 11, 7 minus 4 అవ్వట్లే, 8 plus 3 ఇది కూడా కావట్లే, ఆన్సర్ is 65. 56 కాదు because x will become greater than y. x minus y is 1 అంటే x first digit should be greater than second digit. So 65. Next, prime factors count. How many prime factors counting repetition does 360 have? 360 కి total prime factors ఎంత? 360 ఏమని రాస్తాము మనము 36 into 10 రాస్తాము. 36 ఏమని రాస్తాము 2 square into 3 square into 2 into 5 which is nothing but 2 cube into 3 square into 5 power 1. Therefore 4 3 2 4 plus 3 plus 2 9 వస్తుంది. కానీ కౌంటింగ్ రిపిటేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రిపిటేషన్స్ తీసేసేయాలి. సో మనకి ఏమొస్తుంది రిపిటేషన్స్ తీసేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇదే 3ని రిపిటేషన్స్ తీయడం అంటే ఏం లేదు, ఇది మామూలుగా దిస్ విల్ గివ్ టోటల్ ఫ్యాక్టర్స్. దాంట్లో రిపిటేషన్స్ తీసేసేయాలనుకుంటే సింపుల్ ఏం లేదు 3 to 1 తీసుకోండి. 3 plus 2 plus 1 which is 6. So which is nothing but 6, option B, if you are counting the repetitions. Without repetitions ante add 1 1 1 to it, with repetitions ante just a powers add cheyanడి. Next, alternate series. What is the value of this 1 minus 2 plus 3? ఇది చూసుకుంటే రెండు సీక్వెన్స్ ఉన్నాయి దాంట్లో. సో మీరు జాగ్రత్తగా చూసుకుంటే 1 minus 2 plus 3 minus 4 ఇట్లా ఒక ప్యాకేజ్ పెట్టండి. ప్లస్ 5 minus 6 ప్లస్ 7 minus 8 ఇట్లా ఒక ప్యాకేజ్. లాస్ట్లో 99 minus 100 వస్తుంది. సో దీంట్లో చూసుకుంటే -1 -1 -1 పోతా ఉంటుంది. ఎన్ని ఉంటాయి మొత్తం మనకి అట్లాంటివి? మనకు మొత్తం అట్లాంటి పేర్స్ ఎన్ని వస్తాయి? టోటల్గా 50 పేర్స్ వస్తాయి. విల్ గెట్ 50 పేర్స్ -1. So answer is -50, option A. Khatam. Next, least number with given factors. Least number having exactly 12 factors. 12 factors రావాలంటే మనం చెక్ చేసుకోవాలి బేసికల్గా. 12 factors అంటే మనకేంటి లీస్ట్ విత్ 12 factors కాబట్టి ఫస్ట్ లీస్ట్ నెంబర్తో ట్రై చేద్దాం.
16 ఏమని రాసుకోవచ్చు మనము 4 into 15 రాద్దాం. సో 2 square into 3 into 5 which is 2 plus 1 3 plus 1 sorry 1 1 3 power 1 5 power 1 2 plus 1 1 plus 1 1 plus 1 which is 3 2 1 మనకు కావాల్సింది ఎగ్జాక్ట్లీ 12 ఫ్యాక్టర్స్ కావాలి. సో 12 అంటే 3 into 2 into 2 3 4s are 6 12 ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. సో 60 is the right answer, option A అయిపోయింది. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పవర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? 16 power 3/4 అంటే ఏంటంటే 4th root of 16 cube which is nothing but 4th root of 4th power అన్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీన్ని 2 power 4 అని రాద్దాం హోల్ క్యూబ్. సో దిస్ బికమ్స్ 16 becomes 2 power 4 కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే 4th root of 2 cube whole power 4 అందాము. అప్పుడు ఈ 4 ఎగిరిపోతాయి. ఐఎమ్ లెఫ్ట్ విత్ 2 cube which is 8. సో ఆన్సర్ ఇస్ సి, ఆప్షన్ సి. నెక్స్ట్ divisible by 1 but not by other. How many numbers between 1 and 100 are divisible by 4 but not by 8? 4 తో divisible, 8 తో నాట్ divisible. అట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ గా మల్టిపుల్స్ ఆఫ్ 4 less than or equal to 100 ఎన్ని ఉంటాయి? 100 by 4 చేయడం 25. అట్లానే మల్టిపుల్స్ ఆఫ్ 8 less than or equal to 100 ఎంత ఉంటాయి? మనకి 100 divided by 8 చేయడం మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో బేసికల్ గా నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 అంటే ఆ 12 నంబర్స్ 4 లో కూడా ఉంటాయి. ఎందుకు? 4 and 8 is a multiple of 4 కాబట్టి. సో ఆ 12 నెంబర్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? 25 minus 12 which is 13 numbers. So the answer is option B, 13. Next, factorial division. What is the smallest value of n such that 100 divides n factorial? So n factorial 100 division ante very simple question idi. Simple ga smallest value of n such that 100 divides n factorial. So ఏముంది? మినిమం 2 zeros ఉండాలి. సో అంటే n factorial 100 తో డివిజిబుల్ కావాలి అంటే మినిమం 2 zeros కావాలి. 2 zeros కావాలంటే ఖచ్చితంగా 10 కి ఒక్కటే పాసిబిలిటీ. సో ఆప్షన్స్ అయిపోయింది. సో ఇట్లా బేసిక్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ విత్ కాంప్లెక్స్ నంబర్ సిస్టమ్స్ ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఇవే మోడల్స్ మరీ తిప్పి 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 ఇవే ఇస్తారు. ఆ మొత్తం మీరు ఒకసారి వీడియో చూస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఆఫ్ నంబర్ సిస్టంలో ఉన్న నంబర్ బేస్ సిస్టమ్స్ మీద ఉన్న క్వశ్చన్స్ అయిపోతాయి. నంబర్ థియరీ మళ్ళీ వేరేది, దాని మీద వేరే వేరే క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఇవే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ మీకు సీసాట్లో గ్యారంటీగా తగులుతాయి. సో కొత్త సంవత్సరం వస్తుంది రేపటి నుంచి. సో 2026లో మీరందరూ సీసాట్ ఈజీగా క్లియర్ చేయాలని కోరికతో ఈరోజు సెక్షన్ని ముగిస్తున్నాను. సో మీరు చేయాల్సిన పని రివిజన్ రివిజన్ రివిజన్. వీడియోస్ మళ్ళీ చూడండి. రోజుకి 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి వితౌట్ సీయింగ్. చెక్ ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈస్ రికలెక్టింగ్ ద షార్ట్ కట్స్. చేసుకుని 3-4 months టైం ఉంది, మంచిగా ప్రిపేర్ కాండి. సో వాట్ ఎవర్ హెల్ప్ యూ రిక్వైర్, విఆర్ శ్రీరామ్ సాయిస్ హైదరాబాద్, వీఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. సో that's all for today. Wish you all a very very happy and successful new year 2026. And that's all for today. Shamant Paidikonla signing off. Bye bye.